క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని అక్టోబర్ మాసము 2వ ఆదివారంలోకి నడిపించాడు. ఈ యొక్క ఆదివారము మనకు బల్ల లేదు కనుక ఇంకెక్కువసేపు ప్రార్థన ఆరాధన చేయటానికి మంచి అవకాశము. మరి ఎవరైనా మరి ఈ యొక్క ఆరాధనకు వచ్చి వారు పాటలు పాడాలనుకున్నప్పుడు ఈ సమయం అలాగునే ప్రార్థన మనం వాక్యంలో నుంచి ఈరోజు ఆదికాండం 41వ అధ్యాయం 41 చాప్టర్, ఆదికాండము 41వ అధ్యాయం తీసి, ఇది పరిశుద్ధ గ్రంథంలో మరి తోరా అని లేకపోతే యూదులకు ఇచ్చిన ఆ యొక్క పంచకాండాల్లో లేకపోతే ఈ 5 పుస్తకాలు, ఇది లా గురించి, ధర్మశాస్త్రం గురించి బైబిల్లో వివరింపబడిన ప్రాంతం కనుక. అయితే దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రం మాత్రమే కాకుండా భూమి ఎలాగున ఉనికిలోకి వచ్చిందో, ఆ తర్వాత ఈ యొక్క భూమి మీద మనుషులను దేవుడు ఎట్లా సృష్టించాడో, దేవుడు సృష్టించిన మనుషులు ఎట్లా పాపంలో పడిపోయారో, వాళ్ళు పాపంలో పడిపోయాక దేవుడు విమోచన కార్యాన్ని ప్రారంభించి ఆయన విమోచన కార్యంలో ఆయన ఒక ఫ్యామిలీని భూమి మీద ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, ఒక కుటుంబాన్ని కడుతున్నప్పుడు అది అలాగున ప్రారంభమవుతుంది. అలాగున ఆ కుటుంబం అబ్రహామే. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఈ 41వ అధ్యాయంలో యోసేపు అనే ఒక అతని గురించి రాయబడింది. యోసేపు గురించి మనము యోసేపు అని తెలుగులో అంటున్నాం, ఇంగ్లీష్లో జోసెఫ్ అంటాం, ముస్లిమ్స్ యూసుఫ్ అంటారు. యూసుఫ్ అనే మాట వాడతారు హైదరాబాద్లో కనుక. ముస్లిమ్స్ కూడా ఈ పేర్లు పెట్టుకుంటారు కనుక వాళ్ళ యొక్క ఖురాన్ అంతా కూడా ఈ యొక్క పాత నిబంధనలో నుంచి మరి రాసింది. అన్ని తప్పుల తడకలుగా రాసుకున్నారు. సో ఈ యొక్క ఒరిజినల్ బైబిల్ కానీ లేకపోతే యూదుల యొక్క తోరా కానీ అలాగుంది. వాళ్ళు కాపీ కొట్టినప్పుడు కాపీ పేస్ట్ కొంచెం ఎర్రర్స్ వచ్చినాయి, అడ్డమైంది, రాసుకున్నారు. సరే, సో యూసుఫ్ అన్నా కానీ ముస్లిం వాళ్ళు కూడా ఈ యోసేపు అనే అంటున్నారు. సో యోసేపు యొక్క బ్రతుకు మనందరికీ తెలుసు. అతను చిన్ననాటి నుంచి కూడా తన 10 మంది అన్నలలాగా పెరగలేదు, 10 మంది అన్నలలాగా జీవించలేదు. 10 మంది అన్నలు వాళ్ళు దేవుని భక్తిలో లేరు అన్నాడు. మరి 10 మంది అన్నలు వాళ్ళ నాన్న యాకోబు చెప్పిన రీతిగా బ్రతికారు. యాకోబుకు దేవుడి ప్రత్యక్షత ఉంది కనుక యాకోబు చక్కగా దేవుడి ప్రత్యక్షతతో ఆయన నడిపింపబడుతున్నాడు. ఆయన కూడా ఎంతో మారాడు. మారిన తర్వాత మరి ఆ యొక్క యోసేపు కాలంలో, యాకోబు కాలంలో ఒక 3 లేవు. ఏమి లేవు? 3 లేవు కనుక గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్టీసీ చర్చ్కి వస్తే మీ కళ్ళు తెరవబడతాయి, పూర్తిగా తెరవబడతాయి కనుక. డాక్టర్ ఇట్లా పెట్టి చూస్తాడు చూడండి, దానికంటే 1000 రెట్లు తెరుస్తాను నేను ఆప్థమాలజిస్ట్ కంటే. కానీ యాకోబు కాలంలో 3 లేవు. అవి ఏమిటంటే దేర్ వాజ్ నో టెంపుల్. ఆ రోజు ఏమి లేదు, టెంపుల్ లేదు, దేవాలయం లేదు. సో ఈరోజు మనం దేవాలయం అంటే దీన్ని కూడా దేవాలయం అనేది, దేవుడు ఉండే ఆలయం దేవాలయం, గ్రంథాలయం ఉండేదేమో గ్రంథాలయం కదా, అలాగున్నాయి కదా. బస్ స్టాండ్ ఉండేది, బస్సులు ఉండేది, అలాగున్నాయి. సో ఆనాడు దేవాలయం లేదు. గాడ్ నాట్ ఆస్క్డ్ దెమ్ టు బిల్డ్ ఎనీ శాంక్చురీ ఫర్ హిమ్. సో ఫస్ట్ ఏం లేదు ఆనాడు, దేవాలయం, టెంపుల్ ఏదన్నా అనుకోండి మీరు, ఒక దేవుని లేదు. రెండవది, దేవాలయం లేనప్పుడు ఏముండదు, యాజకుడు ఉండడు. స్కూల్ లేనప్పుడు ఎవరు ఉండరు, టీచర్స్. ఇప్పుడు ఉన్నా కానీ మన ప్రయోజనమా? సో స్కూల్ లేకపోతే ఎవరు ఉండరు, టీచర్స్ ఉంటారు. ఆ తర్వాత 3వది, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు ఆ రోజు, ఇట్లా రిటర్న్ ఒక బుక్ లేదు. సో ఇవి 3 లేని కాలంలో వాళ్ళు భక్తిని ఎట్లా సాధన చేశారు, వాళ్ళు దేన్ని ఆధారం చేసుకెళ్ళారు, ఎట్లా ఆరాధించారు అంటే దేవుడు అంటున్నాడు, నా బాధ కూడా అదే అన్నాడు. నేను ఇవన్నీ చేయటానికి ఈ కుటుంబాన్ని కోరుకున్నాను. అబ్రహామును కోరుకొని అబ్రహాములో నుంచి ఇస్సాకును పుట్టించాడు. ఒకడే పుట్టాడు, ఇస్సాకు మళ్ళీ 2 పుట్టారు. ఆ యొక్క ఏషావు యాకోబుకి 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. సో దేవుడు ఒక ఫ్యామిలీని రేజ్ చేస్తున్నాడు కదండి. నెహ్రూ గారు ఒక ఫ్యామిలీని రేజ్ చేయలేదా? మన కేసీఆర్ గారు ఒక ఫ్యామిలీని రేజ్ చేయలేదా? ఇంకా తెలుసు మనకు కదండి. ఎన్టీ రామారావు చేయలేదా ఒక ఫ్యామిలీని? అక్కినేని వారు చేయలేదా ఫ్యామిలీని? వాళ్ళ ఫ్యామిలీలు ఈరోజు కదండి. సో అలాగున్న దేవుడు కూడా ఒక ఆయన భూమి మీద ఒక ఫ్యామిలీ ఉండాలనుకున్నాడు. ఆ ఫ్యామిలీ అబ్రహాము అండి. కనుక అబ్రహాము దేవుని నమ్మే, అది అతనికి నీతిగా. సో అలాంటి నమ్మకం ద్వారా నీతిమంతులైన వాళ్ళను సృష్టించాలి, చేయాలని చెప్పి చేసిన ఈ కుటుంబంలో ఇప్పుడు యాకోబు కాలంలో 12 మంది అయితే 12 మందితో ఒక దేశాన్ని ఎట్లా ఇచ్చేస్తారు? ఏదైనా దేశంలో 12 మంది ఉంటారా? ఏదైనా ఊర్లో 12 మంది ఉంటారా? చాలా చిన్న ఊర్లో కూడా ఒక 20 మంది ఉంటారేమో, లేకుంటే ఒక 20 ఫ్యామిలీ. సో ఒక 12 మందితో ఒక రాజ్యం ఏమిటి? సో దేవుడు
ఆయన మనుషులను సృష్టించి ఆ యొక్క విస్తరింపజేయటానికి ఈ యాకోబు కుటుంబంలోంచి 12 మందిని దేవుడు ఒక రాజ్యముగా చేయటానికి దేవుడు ఆ 12 మంది యొక్క ఫ్యామిలీని 70గా చేశాడు. ఆ 70ని దేవుడు లక్షలుగా ఐగుప్తులు. సో ఆ కథ అంతా కూడా సండే స్కూల్ కథ అయితే ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే ఆ యొక్క యోసేపు అనే యాకోబు యొక్క కొడుకు అతన్ని అన్నలు బాధపెట్టి వాళ్ళ అన్నలు ఇష్టం వచ్చినట్టు బతికారు. నేను చెప్పాను అప్పుడు టెంపుల్ లేదు, దేవాలయం లేదు, యాజకుడు లేడు, ధర్మశాస్త్రం అనేది ఇలాగునే లేదు. వాళ్ళ తండ్రికి ఏ ప్రత్యక్షత ఉందో వాళ్ళు మోరల్గా జీవించారు. చాలా మోరల్ లైఫ్, మంచి నైతిక జీవితం, అదే ఆనాడు ప్రమాణం. రెండోది వాళ్ళ యొక్క దైవిక ప్రమాణం ఏంటి? ఏ విగ్రహాన్ని మొక్కకుండగా, ఏ బొమ్మను మొక్కకుండగా, ఏ సృష్టిని మొక్కకుండగా ఉండడం. మళ్ళీ ఆ రోజు నైతికత ఏమిటి? వాళ్ళ యొక్క భక్తికి ప్రమాణం ఏమిటి? నోవాహుకు ఎంతమంది భార్యలు? నోవాహుకు ఎంతమంది భార్యలు? ఒక్కళ్ళే. అది నైతికత అన్నాడు. దట్స్ ఎనఫ్, అంతే. దేవుడి ఎదుట లోకములు. సో కనుక వాళ్ళని దేవుడు ఎందుకు భక్తులు అన్నాడంటే వాళ్ళకు మనలాగా ఈ 66 పుస్తకాలు 1189 అధ్యాయాలు లేవు. ఇప్పుడు ఎక్కువ ఇచ్చినందుకే చదవట్లేదే, ఇంత కాదు ఎడబడతాం రా అని కాదు, బుక్ను ముట్టుకోవట్లేదు చాలా. 1189 చాప్టర్స్ ఈరోజు ఉన్నాయి మనకు. బైబిల్ అంతా ఉంది కనుక మనకు చరిత్ర. సో ఆనాడు ఏమీ లేనప్పుడు వాళ్ళ యొక్క అలాగున యోసేపు భయభక్తుల్లో పెరిగి, ఏం భయభక్తులు, ఏం బుక్కులేదేం లేదు, కానీ వాళ్ళ తండ్రి పితరులు జీవించిన మంచి జీవితము సమాజంలో. కానీ వాళ్ళ అన్నలు అట్లా జీవించలేదు. వాళ్ళ అన్నలు అతన్ని ద్వేషించి, తమ కంటే మంచివాడని ద్వేషించి అమ్మి పారేసేశారు ఒకరోజు. ఎవరికి అమ్మేశారంటే ఒక మిద్యాను వర్తకులని, వాళ్ళు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు కనుక, ఈ పెర్ఫ్యూమ్స్ అనుకోవచ్చు, అలాంటిగా వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు తీసుకొని పోయి అన్నల దగ్గర కొన్నారు ఈ అబ్బాయిని. చిన్నోడు కనుక ఎంత ద్వేషించారు చూడండి. సొంత తమ్ముడినే అమ్మేసేసారు కనుక. సొంత తమ్ముడు అంటే వాళ్ళకు తల్లులు వేరుగా ఉన్నారు కనుక అలాగున అమ్మేసేసి ఐగుప్తుకి అమ్మేస్తే వాళ్ళు ఐగుప్తుకు తీసుకెళ్ళి ఐగుప్తులో ఇంకొకళ్ళకి అమ్మేశారు. ఇంకొకళ్ళకి అమ్మేశారు. ఎవరికి అమ్మారంటే ఐగుప్తు దేశంలో ఒక ఆయన ఈరోజు సంతలో పశువులను ఎట్లా కొనుక్కోవచ్చో, లేకపోతే వాహనాలను వస్తువులను ఎట్లా కొనుక్కోవచ్చు, మనుషులు కొనుక్కునేవాళ్ళు ఆ రోజు. కనుక యోసేపు బాగున్నాడని, కానీ హెబ్రీయుడని అతన్ని కొనుక్కొని తన ఇంటికి తీసుకెళ్ళి అతన్ని బానిసగా పెట్టుకుంటే, అతడు ఆ బానిసగా ఉన్న ఆ యొక్క యోసేపు అంచెలంచెలు ఎదిగి ఆ ఇంటికి మొత్తానికి కూడా మరి ఆ యొక్క ఆధిపత్యాన్ని లేకపోతే అధికారాన్ని పొందుకొని, ఆ పోతీఫర్ అనే ఆయన ఎవరైతే యోసేపును కొన్నాడో, హెబ్రీయుడనే యొక్క మరి ఒక అన్నల చేతని అమ్ముడు పోయిన అతను, వాళ్ళకు తెలియదు కానీ తన ఇంట్లో బానిసగా పెట్టుకుంటే అతడు అంచెలంచెలు నమ్మకస్తుడై మంచి పని చేసి చాలా మరి ఆ యొక్క నమ్మకత్వాన్ని సంపాదించి ఆ ఇంటికి అధికారి అయిపోయాడు. స్టీవర్డ్షిప్ మేనేజర్ అయిపోయాడు ఆ ఇంటికి. అన్నీ అతనికి. ఆ యొక్క పోతీఫర్కి ఏమి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అతని భార్య అతన్ని శోధించినప్పుడు ఆ శోధనలో పడకుండా అతడు తన మీద రాంగ్ రేప్ కేసు పెడితే, రేప్ కేసు జనరల్గా ఎవరు పెడతారండి? లేడీస్ పెడతారు. ఇక్కడ ఎవరు పెట్టారు? ఇది ఎంత డేంజర్ది కదా. సో లేడీల్లో కేడీలు ఉంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కనుక ఎవరి మీద పెట్టింది రేప్ కేసు? అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది. అది పెద్దదా చిన్నదా మనకు బైబిల్లో లేదు, కానీ ఒక అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది. నన్ను రేప్ చేయడానికి వచ్చాడని చెప్పి పెట్టినప్పుడు అది ఎట్లా ఉందనంటే, యాక్చువల్గా అయితే ఈమె ఆ యొక్క రేప్ కేసు పెట్టినప్పుడు దాంట్లో ఒక స్పష్టమైనది ఉందండి. ఎందుకు అనంటే ఈ యొక్క యోసేపు అనే అతను తను పాపము చేయకుండా అతడు రేప్ చేయటానికి పోతే ఆమె అరిస్తే ఒకవేళ గందరగోళం చేస్తే పర్వాలేదు, కానీ ఆమె రేప్ చేసి రివర్స్ కేసు పెట్టింది. ఇది రివర్స్ కేసు కనుక ఇది. అలాగనున్నప్పుడు అతను ఏం చేస్తాడండి? తన యొక్క నీతి భక్తిని కాపాడుకుంటూ, ఈ ఫ్యాన్ ఏడినాను, నీతి భక్తిని కాపాడుకుంటూ ఉన్నప్పుడు మరి అతడు పర్లేదు కదా, నా మీద నింద మోపినా ఏం చేసినా అని చెప్పి అతను జైల్లో పడిపోయాడండి. జైల్లో తీసుకెళ్ళేసేసారు. జైల్లో వేసినప్పుడు యోసేపు యొక్క గతి ఎలాగుంటుందంటే తన జీవితంలో అట్టడుగు స్థాయికి వచ్చేసాడండి. ఇప్పుడు ఫస్ట్ యోసేపు జీవితంలో తల్లి చచ్చిపోయిందండి చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడు తల్లి లేకుండా పెరిగాడు. తర్వాత పెరిగినాక కూడా తన యొక్క తల్లులు వేరేళ్ళు ఉన్నారు, దాదీలు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రేమ ఎట్లుంటుంది? అయినా మటుకే బ్రతికాడు మంచిగానే ప్రభువులో. కానీ ఇంకా పెద్దగా అయినాక వాళ్ళ అన్నలు ఎవరు కూడా మోడల్గా లేరు అతనికి. వాళ్ళ అన్నలు కూడా ఎవరు కూడా అతన్ని మంచిగా దేవుని మార్గంలో నడిపించి పనులు నేర్పించే వాళ్ళుగా లేరు. తండ్రి ఉన్నాడు, తండ్రి ముసలివాడైపోయాడు. మరి అలాంటి పరిస్థితుల్లో తన భక్తికి, తన విశ్వాసానికి, తన నీతికి అతనికి రివార్డు ఏమొచ్చిందంటే అతనికి ద్వేషము అతని మీద గుంతలో వేసి
చంపి అనుకున్నారు, చంపకుండా అమ్మి పారేస్తారు. ఇవన్నీ పొందుకున్న అతను మరి ఇంట్లల్లో పోయి ఒక మంచి ధనవంతుడి ఇంట్లో పెరిగి ఒక వేరే వాళ్ళ ఇంట్లో బానిసగా బ్రతకాలంటే ఎంత కష్టం. కానీ దానికి కూడా అతను ఇచ్చేస్తాడు అతను. కానీ అక్కడ కూడా అతను అలాగున్న తర్వాత తను భక్తిగా, నీతిగా, మంచిగా, విశ్వాసంగా ఉన్నందుకు ఒక రివర్స్ రేప్ కేసు తను రేప్ చేయడానికి వచ్చి ఈయన మీదనే పెట్టేసింది. పెట్టిన తర్వాత జైల్లోకి వెళ్ళిపోయాడు. సో జైల్లో మరి వెళ్ళినాక ఎలాగున్నాడు అతడు? చాలామంది మనిషి విరక్తి కలిగితే ఏం చేస్తారండి? త్రాగుడికి అలవాటు పడతారు. కొంతమంది నిరాశ నిస్పృహలో సూసైడ్ చేసుకోవటానికి, బ్రతుకు మీద విరక్తితో బ్రతుకుతారు. బ్రతుకు మీద విరక్తి అంటే మనకి ఎన్నో సినిమాలు కూడా వచ్చినాయి కదా, వచ్చాయా లేదా? చూస్తారు కనుక. అంటే విరక్తి వచ్చినప్పుడు ఏం చేస్తారని గడ్డం పెంచేసుకొని కదా, ఇక ఆ తర్వాత తిరుగుతూ ఉంటారు కనుక అలాగ. సో మరి యోసేపుకు విరక్తి వచ్చిందా అంటే ఖచ్చితంగా విరక్తి వచ్చి ఉంటుంది. కానీ దానికి ప్యారలల్గా కూడా అతడు తన జీవితంలో తప్పు చేయలేదు కనుక, మంచి మనస్సాక్షి ఉంది కనుక దేవుడికి అప్పచెప్పుకున్నాడు తన జీవితాన్ని. ఆ జైల్లో కూడా జైలు అధికారి అందరినీ అతని చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు గట్టిగా చెప్పలు కొడదామా? లాస్ట్ వరకు జైల్లో పడ్డ తర్వాత కూడా అతని యొక్క ఫెయిత్ఫుల్నెస్ కానీ అతని యొక్క క్యారెక్టర్ కానీ పాడు కాలేదండి. సో దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తే అంతం వరకు పరీక్షిస్తాడు ఆయన. మనల్ని కొద్ది కాలం పరీక్షించి వదిలిపెట్టాడు ఆయన, సగకాలం పరీక్షించి వదిలిపెట్టాడు, ఆఖరి వరకు పరీక్షిస్తాడు మనల్ని. కనుక ఆఖరి వరకు పరీక్షించిన ఆ జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో కూడా అతడు ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ జైల్లో భక్షకారుల అధికారి, ఆ తర్వాత పానదాయకుల అధిపతి అని ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు. రాజుకు డ్రింక్ ఇచ్చేవాళ్ళు, రాజుకు ఫుడ్ చేసేవాళ్ళు. వాళ్ళు చీఫ్స్ ఉంటారు కనుక ఈరోజు చెఫ్ అంటాం కదా, మన రేవంత్ రెడ్డి గారికి కానీ మోడీ గారికి కానీ కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా అన్నం పోయి తింటున్నప్పుడు దాంట్లో ఏమీ కలవకూడదు కనుక చాలా హై సెక్యూరిటీ తోటి, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫుడ్ కూడా అంతా కూడా పరీక్షిస్తారు. సో అలాగున రాజు కనుక ఆయనకు ఎప్పుడైనా డేంజర్ ఉంటుంది ఆహారాల్లో విషయం ఏమైనా కలిపితే అని చెప్పి అలాగునే ఒక భక్షకారుల అధిపతి, ఆ తర్వాత పానదాయకుల అధిపతి. సో కనుక ఆ బేకరు బట్లర్ ఇద్దరు కూడా ఒకరోజు జైల్లో పడ్డారు. ఏ జైల్లో పడ్డారు? యోసేపు జైల్లో పడ్డారు. ఇద్దరికి కళలు వచ్చినాయి. ఆ కళ్ళ భావం చెప్పాడు, కళ భావం కూడా ఎగ్జాక్ట్గా చెప్పాడు. వాడిని ఒక్క రిక్వెస్ట్ చేశాను, నువ్వు రాజు దగ్గర పనిచేశాను, నన్ను జర జ్ఞాపకం చేసుకో, నాకు ఇక్కడ ఎవరు లాయర్ లేడు కదా, ఏ లాయర్ లేడు, నేను లాయర్ని ఎవరిని పెట్టుకోలేను, నాకు ఎవరు నా కేసు వాదించేవాళ్ళు ఎవరు లేరు, నాకు నేను పరదేశిని, నేను హిబ్రూని, మీరు ఈజిప్షియన్స్, నాకు ఇక్కడ ఎవరు లాయర్ దొరుకుతాడు, ఎవరు పెట్టరు. నేను లాయర్ని పెట్టుకోవాలన్నా అసలే కేసు అది డేంజర్, అది కేడీ దేశింది నాకు కనుక, అది ఇంకో లాయర్ని పెడుతుంది కనుక నా వల్ల కాదులే, కానీ నేనేమో మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఆ యొక్క పానదాయకుల అధిపతి, పానదాయకుల అధిపతి ముఖ్యంగా భక్షకాల అధిపతి అని ఉరిదీశారు. అతడు మర్చిపోయాడండి. ఎన్నేళ్ళు మర్చిపోయాడు తెలుసా అండి? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు ఎవరైనా మనల్ని మర్చిపోతే మనం ఎంత బాధపడతామండి. సో అది యోసేపు కూడా బాధపడి ఉండాలి. 2 ఏళ్ళు అసలు ఏమీ లేదు, ఇక ఏమాత్రం కూడా తనకి ఈ భూమి మీద తన్ను ఈ జైల్లోంచి విడిపించి తన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా కనిపించట్లేదండి. ఆ దేశం అతనిది కాదు, ఆ భాష అతనిది కాదు, ఆ సంస్కృతి అతనిది కాదు, తెలిసిన బంధువులు స్నేహితులు ఎవరు లేరు. డబ్బు ఉండొచ్చు కానీ ఆ డబ్బు ఇప్పుడు అసలే పోతిఫర్ అనే ఒక అతడు చీఫ్ పోలీస్ ఆఫీసర్, అక్కడ రాజుకి సెక్యూరిటీ ఆఫీసర్. సో ఆయనకు అగేన్స్ట్గా ఒక లాయర్ని పెట్టుకోవటానికి కానీ నాకు రావాల్సిన డబ్బంతా ఇచ్చే అంటానికి అతను జైల్లో ఉన్నాడు. సో నో ప్రాబ్లం. అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయినప్పుడు లాస్ట్ ఎవరైతే ఆ యొక్క జైల్లో పడ్డవాళ్ళు రాజు దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మర్చిపోతే వాళ్ళ గతి. సో ఈ బైబిల్లో ఈ కథ ఎందుకు చెప్తారండి పాస్టర్లు? నీ లైఫ్లో గుర్తుపెట్టుకో, ఎవరైనా నా లైఫ్లో నీ జీవితంలో ఆఖరి ఇంక ఏమీ కాదు అనుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం బైబిల్లో 100 క్యారెక్టర్లు చూపిస్తాను. నా క్యారెక్టర్ అంతే. నేను కూడా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను లాస్ట్ నా బతుకు. సో హైదరాబాద్లో ఒక్క పాస్టర్ లేకపోవచ్చు, ఎంతోమంది జైలుకి వచ్చిన పాస్టర్లు ఉన్నారు. జైలు కంటే భయంకరం నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. దాంట్లో మగవాళ్ళు దాంట్లో బట్టలు కూడా తీసేస్తారు తెలుసా, వాళ్ళు ఏమైనా దాచిపెట్టుకుంటారని. కానీ నాదైతే ఏ రోజు తీయలేదు. నేను వెళ్ళిన రోజు నుంచి అక్కడ నర్సులు డాక్టర్లు వీడు బాగానే ఉన్నాడు అంటూ ఉండేవాళ్ళు. అంత అగ్రెసివ్ ఉండేవాడిని కాదు కనుక, మాట్లాడుతుండేవాడిని, ఆర్గ్యుమెంట్ చేస్తాను. సో కనుక ఇంకెవ్వరూ నన్ను ఏమి చేయలేరు, నాకు ఎవరు ఏమి అన్నీ ఫినిష్, ఎడ్యుకేషన్ ఫినిష్, లైఫ్ ఫినిష్, రిలేషన్ అన్నీ క్లోజ్ నా జీవితంలో.
దేవుడు నన్ను తీసుకొచ్చాడండి బయట. కనుక నేను ఈ స్టోరీ ఇంత బాగా చెప్తాను. నేను నా జీవితంలో యోసేపుకున్నాను. నేను బండల మీద పండుకున్నాను అక్కడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో. ఎక్కడ ఉంటుంది మీకు ఎర్రగడ్డ అంటే? ఎవరైనా హైదరాబాద్ కాకపోతే తెలియదు, సనత్ నగర్ దాటినాక ఉంటుందండి. సో బైబిల్ చెప్తుంది దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సో యోసేపు లైఫ్లో అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత, 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఇక దేవా నా బతుకులో ఏమి, నేను ఎందుకు పుట్టాను అని యోబు గ్రంథం అప్పుడుందా చదువుకోవటానికి? నేను చదువుకునేవాడిని కదా. నేను పుట్టిన దినం శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినం అది శపించబడును గాక కదా. నేను పిండంతోటే ఈ లోకంలో చచ్చిపోయి ఉంటే, అబార్షన్ అయిపోతే బాగుండే, అవి రాశాడు ఆయన. సేమ్ నా బతుకులో కూడా అంతే. నేను చచ్చిపోయి ఉంటే బాగుండే. 2 సార్లు వెళ్ళాను చచ్చిపోవటానికి, కానీ అది ఎందుకు సావలేదు కదా. ఒకసారి ఆ యొక్క డైవర్పుర స్టేషన్కి వెళ్ళాను ట్రైన్ కింద పడదామని, మధ్యరాత్రి. ఆ రోజు ట్రైనే రావట్లేదు, ఆ రోజు ట్రైన్ రాలేదండి ఆ రోజు. అది లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది. లేకుంటే ఆ రాత్రి నాకు 2-3 ముక్కలయ్యి అక్కడ డైవర్పుర స్టేషన్లో, మలక్పేట తర్వాత డైవర్పుర స్టేషన్ అటు ఫలక్నామా వెళ్ళటం, ఆ ఏరియాలో రాలేదండి. ఒకసారి మెదక్కి నడుచుకుంటూ వెళ్ళాను ఇక్కడ నుంచి. మెదక్లో సావలేదు, మరి రిటర్న్ వచ్చాను అక్కడ నుంచి. ఒకసారి నల్గొండకి వెళ్ళాను నడుచుకుంటా. సో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది విరక్తికి ఏం చేయాలి కదా. సో యోసేపు కూడా ఏం చేసి ఉంటాడు కానీ, మరి ఒక తాడు తీసుకొని ఉరి పెట్టుకోవచ్చు కదా, జైల్లో కూడా ఉరి పెట్టుకోవాలి, కానీ అతను ఏం పెట్టుకోలేదండి. సో బ్రతుకులు అంత డీప్ విరక్తికి వెళ్ళిపోయినాక కూడా దేవుడు అంటాడు, బిడ్డ నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈజ్ దెర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉంటే చెప్పండి నేను అని దేవుడు 100 ఎగ్జాంపుల్స్ బైబిల్లో తీసుకొని బలపరుస్తాడు. షారాకు 90 ఏళ్లకు పిల్లలు పుట్టారు. ఎవరైనా పిల్లలు లేని వారు ఉన్నారా? నో, మీరు బాధపడద్దు. నాకు అసాధ్యమైంది ఏది లేని 90 ఏళ్ల వృద్ధ స్త్రీ, ఆమెకు బయలాజికల్గా అన్ని డెడ్, ఆమెలో ఏమి ఉండవు, ఒక్క ఎంజైమ్ కానీ అసలు బాడీ పనికిరాదు అసలు. దేవుడు అంటే నేను రాళ్లకు పిల్లల్ని పుట్టిస్తాను. ఆమె కడుపు రాయి అయిపోయింది ఇప్పుడు, కానీ ఇస్సాకుని పుట్టించాడు ఆయన. అసలు ఎవడైనా సముద్రాన్ని పాయలు చేస్తాడా? మీరు నిలబడండి నేను చేస్తానని చెప్పి తూర్పు గాలిని ప్రవేశపెడితే, ఎంత గాలి ప్రవేశపెడితే నీళ్లు ఫ్రీజ్ అవుతాయండి? సముద్రపు గాలిగా. మనం ఎప్పుడైనా కూల్ డ్రింక్ తాగాలనుకున్న ఇంట్లో, లేకపోతే ఏదైనా తాగాలి, నేను పెద్ద ఐస్ పెడితే ఊరికేంది ఐస్ అయిందా అని ఫ్రిడ్జ్లో 10 సార్లు తీయాలి. ఇంత ఐస్ ముక్కకి ఎంత టైం పడుతుందండి? మరి డీప్లో పెడితే, అది కూడా ఎవరేదో డబల్ కూలింగ్ ఫుల్ ఎట్లా ఉన్నాయి ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్లో ఖతర్నాక్. దాంట్లో నువ్వు నీళ్లు పోసి పెట్టంగానే ఏం ఐస్ కాదు అది. ఇన్ని నీళ్ళు ఐస్ చేసుకొని ముక్కలు చేసుకొని ఇట్ టేక్స్ టైం, ఎంత నువ్వు డీప్లో పెట్టినా కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆయన ఐస్ నిలబెట్టాడు, గోడలు నిలబెట్టాడంటే అదేమీ వెర్రి కాదు, అదేమీ పిచ్చి కాదు. ఈ పురాణాల్లో ఉంటుంది కదా, లాజిక్ మైండ్కి ఏమందో ఈరోజు పురాణాల్లో, లేకపోతే ఈ యొక్క ఇతిహాసాల్లో, గ్రంథాల్లో, ముఖ్యంగా మనలాంటి దేశాల్లో కదా, నెత్తికి కూడా పూలు పెడతారు, చెవులకు పూలు పెడతారు, చేతులకు పూలు పెడతారు, నోట్లో పూలు పెడతారు. యాక్చువల్గా అయితే చెవులో పెట్టాలి పువ్వు కదా. సో అంత దరిద్రపు పుస్తకాలు అవి, ఎక్కడ లాజిక్ ఉండదు అసలు. అదే దాంట్లో ఏదో రాసి ఉంటే ఏదైనా చమత్కారంగానే ఏదన్నా. సో అలాంటి దిక్కుమాలిన ఈ బైబిల్లో దేవుడు ఆ యొక్క సైన్స్కి విరుద్ధంగా ఏమి చేయలేదు. ఆయన ఏది చేసినా కాబట్టి సైన్స్ కూడా దాంట్లో లాజిక్ ఉంటుంది. దేవుడు పంపిన గాలికి, ఆ యొక్క కూల్ గాలికి వాటర్ ఫ్రీజ్ అయినాయి అంతే. దేవుడు సముద్రంలోంచి తీసుకెళ్ళి. సో బైబిల్ అంటుంది ఈ యొక్క యోసేపు జీవితంలో, యోసేపు అనుకో దేవా నీకు అసాధ్యమైంది ఏది ఉండకపోవచ్చు, ఏది లేదు. ఎందుకంటే యోసేపు కాలంలో ఇప్పుడు నేనన్నా చెప్పాను, ఏమని చెప్పానంటే ఫరో ఆ యొక్క అబ్రహాముకి ఆ యొక్క ఇస్సాకు పుట్టాడని అది అతనికి తెలుసు, కానీ అతనికి యోసేపుకి ఎర్ర సముద్రం పాయాలనేది తెలుసు, అది అప్పటికి కాలేదు కనుక. ఎందుకంటే యోసేపు తర్వాత 400 ఏండ్లకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. సో యోసేపుకి ఆ యొక్క జ్ఞానము, లేకపోతే ఆ వివేచన, లేకపోతే ఆ యొక్క నాలెడ్జ్ ఉండే అవకాశమే లేదు. సో అతనికంటే ముందు ఏమి జరిగినాయి అదే అతనికి అంతే, దాని మీద ఆధారం చేసుకున్నాడు. సో మన బ్రతుకులో మనకంటే ముందు దేవుడు ఏం చేస్తాడో వాటిని ఆధారం చేసుకొని వాటి యందు విశ్వాసం వస్తే చాలు. ఈరోజు అందు గురించే మనకి ఈరోజు ఈ అంత్యకాలంలో నశించిపోతే దేవుడు అంటాడు, ఇంతకంటే నీ దిక్కుమాలినోడు ఎవడు లేడరా అంటాడు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు. అరే యోసేపుకి ఏమున్నాయి అసలు కదా, అతని జీవితంలో ఒక 4 బైబిల్ అతనికంటే ముందు ఆదికాండం 41 లేకపోతే ఏం జరిగినాయి అసలు బైబిల్లో? ఏమీ లేవు, వెరీ లెస్ కనుక. కానీ ఇప్పుడు హెబ్రీ పత్రిక చదవండి, విశ్వాసుల వీరు జాబితా. ఇన్ని మీకు చెప్పిన తర్వాత కూడా ఇంకా గడ్డి తిని మీరు విశ్వాసంలో బతికితే నేను ఎట్లా రక్షిస్తాను? నేను కనుక ఆలోచించండి. ఇన్ని జరిగినాయి కనుక, నా జీవితంలో కూడా ఇన్ని తెలిసే కనుక నేను ఆ యొక్క మెంటల్ హాస్పిటల్ వెళ్ళినా కానీ నేను ఏం కాలేదండి. దేవుడు తీసుకొస్తాడు బయటికి. ఒక ఫెయిత్ ఉండింది నాకు కూడా కనుక. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి. 2 ఏళ్ళు మర్చిపోతే పాపం బాధతో కుంగి కుమిలి ఏడుస్తూ
దిక్కు లేకుండా ఎవరు విడిపించేవాళ్ళు లేరు, ఏ లాయరు లేరు కనుక, ఎవ్వరూ లేరు కనుక. ఇప్పుడు మన యొక్క మిషనరీ ఆ యొక్క పౌలస్ బర్జోని అరెస్ట్ చేస్తే మన ఎఫ్ఎంబి వాళ్ళు 10 మంది లాయర్లను పెట్టారు. పెట్టారు. బయటకు వచ్చాడు ఈరోజు అనూప్ గారిలో, నేను ఎండింగ్లో చెప్తాను ఆయన న్యూస్. సో మనం ఈరోజు ఎంతో ఫైట్ చేయొచ్చు కనుక, ఆ రోజు ఎవ్వరు ఫైట్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయినప్పుడు బైబిల్ 41వ అధ్యాయం ఇలాగున మాట్లాడుతుంది చూడండి. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడింది. 41 ఎండింగ్లో చూద్దాం చూడండి. 22 మరియు యోసేపు వారికి తెలిపిన భావించిన భక్షకాల అధిపతి విడాడదను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొని అతన్ని మర్చిపోయాను. సో అతడు జైల్లో వచ్చిన ఆ యొక్క సహచరులకు లేకపోతే జైల్ మేట్స్కి ఆయన చేసిన మేలు మర్చిపోతే 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడిన ఆవుల దగ్గర నిలిచిండెను. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే యోసేపు ఉన్న దేశము అది ఈజిప్ట్. ఇప్పటికీ ఈజిప్ట్ ఉంది కదా. ఆ ఈజిప్టులో కైరో క్యాపిటల్ కదా, ఆ యొక్క కైరోలో ఆనాడు ఫరో అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి నిద్రపోతే కల వచ్చింది. ఆ కల గురించి దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు. ఒక 7 ఆవులు కదండి, చాలా మంచి ఆవులు, అవి చక్కగా ఉన్నాయి. ఇంకొక 7 ఆవులు బక్క చిక్కున్నాయి. ఇవి లేచి 7 ఆవులు ఆ యొక్క బక్క చిక్కిన ఆవులు లేకపోతే ఆ యొక్క పేలంగున్న ఆవులు మంచిగున్న ఆవులను మింగేసేసాయి, మింగి పారేసేసాయి. ఆవును అవే మింగేసేసాయి 7 కనుక. ఇలాగున ఉన్నప్పుడు ఏంటబ్బా ఈ కళ వచ్చింది అని చెప్పి మధ్యలో లేచి ఆయన ఏం చేశాడు, గడబడైనాక మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ పండుకుంటే మళ్ళీ కళ వచ్చింది. అప్పుడు 7 ఆ యొక్క పీల వెన్నులు అంటారు, అంటే ఈ యొక్క స్ప్రౌట్స్ మనకు పొలంలో వస్తుంది కదా మొలక, అవి 7 బలహీనంగా ఉన్నాయి, 7 మంచిగా ఉన్నాయి. ఈ 7 బలహీనంగా ఉన్నాయి, వాటిని మింగి పారేసినాయి. ఇక ఆయనకైతే కళ భయంకరమైపోయింది. తెల్లారు లేచాడు. ఈ కళ భావం ఎవరు చెప్తారా అని చెప్పి తన దగ్గరున్న మంత్రగాళ్లను, శకునగాండ్రను, గారడి విద్య చేసే వాళ్ళను, ఇంకా జ్ఞానులను, చెప్పాలంటే రాజులు ఆ రోజు మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు రాజుకి వీటి మీద ఆసక్తి ఉంటే వీళ్ళు, ఆయనకు డ్యాన్స్ మీద ఆసక్తి ఉందంటే అమ్మో ఇక డ్యాన్సర్లు, రంభ, ఊర్వశి, మేనక ఎవరైనా ఉండొచ్చు. సో ఎవరి కళ వాళ్ళ కనుక. సో వీడు ఫరో, ముఖ్యంగా ఈజిప్టు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ ఎక్కువగా, అంటే ఈ యొక్క మంత్రశక్తులను ఎక్కువ నమ్ముతారు కనుక బైబిల్ చెప్తుంది వీడి అందరినీ పెట్టుకున్నాడు. వాడు లేచి కళ ఎవరైనా చెప్తారా, నాకు ఈ కళ వచ్చింది. 7 ఆవులు వచ్చాయి, అవి బక్కచికి ఉన్నాయి. 7 ఆవులు మంచిగా శ్రేష్టంగా దుట్ట వాటి మింగి పారేసినాయి. ఏమిటిది? పాపం ఎవరు చెప్పలేకపోయారండి, ఎవరు చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఇక రాజు కలత పడుతున్నాడు. నా కళ ఏమిటి? అతనికి నెమ్మది లేకుండా పోయింది. అతని యొక్క ఆత్మలో అతనికి భయం కలగడం మొదలుపెట్టింది. ఎప్పుడు ఇలాంటి కళ రాలేదు, నాకేం కాబోతుంది, ఏం జరగబోతుంది అని ఒక ఆందోళనకు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దేశంలోని వీళ్ళందరినీ పిలిపించినా కానీ, గారడి విద్య, శకునగాండ్రు, మంత్రగాళ్ళందరినీ, చాలా రకాల వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళందరినీ పిలిచి ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో రాజు కలత చెంది అతను ఏం చేస్తుండొచ్చు అంటే, అతడు బాగా ఉండగా అతడు అన్నం మానేసి ఉంటాడు, ఫుడ్ తినకుండా ఉంటారు, కొంచెం బాధ ఎక్కువైతే కానీ. అలాగున్న ఫుడ్ మానేసినప్పుడు అయ్యా రాజుగారు మీరు తినండి అని ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటే ఎవరు అడగటానికి పోరు, ఎవరైనా క్లోజ్గా ఉన్నవాళ్ళు. బహుశా ఈ పానదాయకుల అధిపతి వెళ్ళి చూసి రాజు దుఃఖంగా ఉన్నాడు, ఆయన అన్నం తినట్లేదు, మాటి మాటికి తాగుతున్నాడు, అది తెప్పించుకొని నాకు కూడా బ్రెయిన్ ఇదైపోతే నేను ఛాయలు తాగుతూ ఉంటా. ఫాస్ట్ అమ్మ ఫుల్ టీ పెట్టింటుంది, టీల మీద టీ తాగుతూ ఉంటారు, బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది కనుక బ్రెయిన్ మళ్ళీ స్టార్ట్ కావాలంట. భయం వేస్తుంది. అంటే ఆ టైంలో ఏం తెలియదు. బహుశా మరి ఫరో కూడా పానదాయకుల అధిపతి ఆ యొక్క వచ్చి తాగుతూ ఉంటే ఏంది మన సార్ ఇన్నిసార్లు తాగరు కదా అని అతనికి డౌట్ వచ్చిందేమో. అప్పుడు రాజు విషయంలో వేరే వాళ్ళని అడిగి ఉంటాడు. కానీ ఇతను ఒక పానదాయకుల అధిపతి, ఇతనికి రాజ్య వ్యవహార విషయాల్లో పెద్ద వాళ్ళు ఏం ఛాన్స్ ఇవ్వరు కనుక ఈసారి ఆర్డినరీ ఆఫీసర్. కానీ వేరే వాళ్ళని అడిగి ఉంటాడు, ఎందుకు రాజు కలతగా ఉన్నాడు, ఎందుకు భయపడుతున్నాడు, ఏమైనా యుద్ధం వస్తుందా మన దేశం మీద. యుద్ధాలు వచ్చినప్పుడు రాజులకు భయం వేస్తుంది. భయం కాదు కానీ వాళ్ళ ఆందోళన, ఎట్లా యుద్ధం చేయాలి, ఎట్లా యుద్ధం గెలవాలి, మన దగ్గర సైన్యం ఎంత అని అన్నీ చూసుకుంటారు, ఆయుధాలు ఎంత. ఇవే కాకుండా కరువు, దేశాన్ని పట్టుకొని ఉంటే కరువులోంచి ఎట్లా, రాజులకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక కదండి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి ప్రాబ్లమ్స్ లేవా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక.
సో అట్లా కాకుండా ఆయన ఏం చెప్పిండ్రు, అయ్యా రాజుకి ఏ ప్రాబ్లం లేదు, ఏదో కళ వచ్చింది, మనిషి అట్లా అయిపోతున్నాడు అని. అప్పుడు ఆ యొక్క పానదాయకుల అధిపతి ఒప్పుకొని, నేను ఎంత పాపం చేశాను, ఎంత తప్పు చేశాను. నేను ఒకరోజు జైల్లో ఉంటే ఒక హెబ్రీలో యవనస్తుడు నాకు ఆ యొక్క కళ భావం చెప్తే ఎగ్జాక్ట్ జరిగింది. అతను కళల భావం చెప్పే అంత జ్ఞానం అతని దగ్గర ఉంది. మరి మన దగ్గర గవర్నమెంట్ ఆఫీసులు ఎంతోమంది ఉన్నారు, ఒక్కడికి చేతనైతే లేదు. ఐగుప్తు దగ్గర ఉన్నారు చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళని ఆడికి ఎవరికి చేత కావట్లేదా అని చెప్పి నేను ఎంత తప్పు చేశానని రాజు దగ్గర వెళ్ళి ఒప్పుకున్నాడు. రాజా నన్ను క్షమించండి, మన రాజ్యంలో ఒక అతను ఉన్నాడు, హెబ్రీల యొక్క యవనస్తుడు, అతడికి కళల భావం చెప్పే శక్తి ఉంది, నేను చెప్తున్నాను నిజంగా మా విషయంలో చెప్పాడు అని రాజుకు చెప్పగానే రాజు వెంటనే అతన్ని పిలిపించాడండి. పిలిపించి అప్పుడు బైబిల్ చెప్తుంది అతడు గడ్డము క్షౌరము చేయించుకొని బట్టలు మార్చుకొని, అంటే ఆ యొక్క జైలు వస్త్రాలు మార్చుకొని తీసుకొచ్చినప్పుడు ఆ మాటలు చూడండి. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత 41వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఫరో 15వ వచనం, ఫరో యోసేపుతో అంటున్నాడు, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవాడు ఎవ్వడూ లేడు, నీవు కలను విన్న ఎడల దాని భావన తెలవ నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినప్పుడు, డైరెక్ట్ చెప్తున్నాడు రాజు, నువ్వు కలల భావం చెప్పేవాడవని నేను విన్నానన్నప్పుడు అప్పుడు యోసేపు ఏం చేయాలండి, కాదు అవును నేను కలల భావం చెప్పే ఎక్స్పర్ట్ని, నాకు ఇదే పని, నన్ను తీసుకుపోయి జైలు పారేసేశారు. ఇవన్నీ చెప్పుకోవట్లేదండి, కనుక ఏమీ చెప్పలేదండి. దేవుడు అతడు జీవితం ద్వారా ఎంత మహిమ పొంది. యోసేపు అన్న, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. గట్టిగా చెప్పండి కొడదామండి. దేవుడి సన్నిధిలో దేవుని ఘనపరచాలండి. కనుక చాలామంది నాకు ఇది వస్తుంది, నేను ఇది చేయగలను అనేది వాళ్ళు ముఖ్యంగా అతీతమైన శక్తిలో కూడా దాంట్లో విషయంలో కూడా చాలామంది పాస్టర్లు నేను ప్రార్థన చేస్తే అది పోతుంది, నేను చేసే దొంగలంతా ఎవరు చేస్తే ఏం పోదండి. కానీ దేవుడు చెయ్యాలి, లేకపోతే ఏమీ లేదు. కనుక ఎంత పెద్ద సేవకుడైనా పాస్టర్ అయినా సరే ఇది నా వలన అవుతుంది, నా వలన అవుతుంది అంటే ఎత్తి లోపడేసేస్తారు కదా. మన పంజాబ్లో వేసేలేవండి, ఏ పేరు అడి పేరు చెప్తారు ఎవరైనా? పంజాబ్లో పెద్ద దేవుని సేవకుడు కదా, ఇదో గుడ్డి చర్చ్ చెప్పాలి, ఎవరైనా చెప్పాలి కదా. ఏం చూడరు అసలు మన ఎల్బీ స్టేడియంకి వచ్చాడు, కొట్టండి గూగుల్ కొట్టండి, ఎల్బీ స్టేడియంకి వచ్చిపోయినాడు. ఎల్బీ స్టేడియంలో ప్రార్థన పెట్టిపోయాడు, ఇక్కడ ఉండగానే సమ్మన్స్ వచ్చినాయి, వాడిని పంజాబ్లో అరెస్ట్ చేసేసారు. భజిందర్ సింగ్ ఏం పేరు చెప్పండి, కొట్టు మాది గూగుల్ కొట్టేయి, ఆడ ఫేస్ అయ్యి వాడు అన్నీ అయితే చెప్పుకునేవాడు, మై ఓ కరుంగా ఏ కరుంగా ఇష్యూకే ఓ కుంటోళ్ళని నడిపేస్తా, గుడ్డోళ్ళని ఇది చేస్తా అని చెప్పి. ఆడ హైదరాబాద్లో వస్తే ప్రార్థన చేయించుకోవటానికి 25,000 ఇవ్వాలి. 25,000 కడితే ఒక ప్రార్థన చేస్తాడు. ఆ 25,000 కట్టిన రిసీట్ తీసుకెళ్ళాలి. ఆయన స్వామిగారు అలా కూర్చుంటే లోపల ఉంటాడు. వీళ్ళు ఎల్బీ స్టేడియంకి వెళ్ళినా ఈ పిచ్చి మొహాలు, హైదరాబాద్లో ఉండే దిక్కుమాలిన మొహాలు, వాళ్ళు ఒక చర్చికి వెళ్ళి ఒక 10 రూపాయలు 100 రూపాయలు కానికేరు. ఇట్లాంటి వాడు వస్తే ఎందుకు గద్దలు దనుకపోవాలి కదా. ఆడొస్తే 25,000 కట్టాడండి. 25,000 కట్టి ఆ రిసీట్ పట్టుకుంటే అప్పుడు లోపలికి పంపిస్తారు. ఆడు కూడా చూస్తాడు రిసీటు. ఆడు భజిందర్ సింగ్ ఆడు కూడా రిసీట్ చూసి ఓకే రావని చెప్పి వాడు హిందీలో ప్రార్థన చేస్తాడు. వాడికి పెద్ద ఇంగ్లీష్ బొంద రాదు కూడా, కానీ వాడు హిందీలో ఏందండి దొంగలు అసలు. కొట్టండి నన్ను గూగుల్ కొట్టి భజిందర్ సింగ్ వేయండి ఒకసారి, చూస్తే ఫేసు వచ్చాడా, ఫరో వచ్చాడేంటి, కొట్టండి భజిందర్ సింగ్ కొట్టుకుంటే పెట్టుకో నెట్టే కాదు ఏదీ లేదులే, కానీ ఆలోచన నా దాంట్లో ఉంటుంది, నెట్ పెట్టుకోండి. ఆలోచించండి, ఈరోజు యోసేపు తను రాజు ఎదుట వచ్చి ఇది నా వలన కాదు అని ఎంత బాగా చెప్తున్నాడండి. కలల భావం చెప్పేది ఆ శక్తి, ఆ జ్ఞానం నాకు ఏమి లేదు, ఇది దేవుడిస్తాడు, నాకు దేవుడిచ్చాడు. ఎంత మంచిదండి. మన లైఫ్లో ఏది ఇచ్చినా దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి, దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి తప్ప మొదట మనది పెట్టి తర్వాత మనది పెట్టుకోవడం కాదండి. అసలు భూమి మీద బ్రతుకులో మన జీవితాలలో ఆలోచించండి, దేవుడికి ఇచ్చే ఘనత మనం ఇవ్వనందుకే. వీళ్ళు ఎవరు కట్టారంటే నేను కట్టాను కదా, అన్నీ కూడా చెప్తూ ఉంటారు. కనుక ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను ఈ చర్చిలో చెప్పేశాను కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పాను, ఇంకా టైం సరిపోదు కనుక గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో నన్ను ఘనపరచువాన్ని నేను చెప్పండి తెలుగులో చెప్పండి, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచుదును. సో మనం దేవుణ్ణి ఘనపరచాలి అంతే, మనల్ని మనం ఘనపరచుకోవడం కాదు.
కనుక అలాగున ఈరోజు కులంతో ఘనపరుచుకుంటున్నారు. చెప్పుకుంటే దానికి ఆ యొక్క తమిళనాడు వాళ్ళు కనుక దేవానికి స్తోత్రం నాయన, అన్ని రాష్ట్రాలు కావాలి అట్లా. తమిళనాడులో తోకలు తీసేశారు తెలుసా అండి స్టాలిన్ వాళ్ళు. నేను అశోక్ రెడ్డి రెడ్డి తీసేశారు, నేను రావు. ఎవరిది కూడా కులం రాకూడదు. పేరు స్కూల్లో ఎంటర్ చేసినప్పుడు ఏం చేయాలి? ఏ కులంతో ఉండద్దు, సింపుల్ అంతే, అక్కడ ఉండాలి. చేసింది గవర్నమెంట్, చట్టం చేసింది కదా. చదవండి కాస్త పేపర్లు చదువుకోండి కొంచెము. తమిళనాడు గవర్నమెంట్ ఈరోజు స్టాలిన్ అతను ఏం చేశాడంటే ఈ వివక్ష, స్కూల్లో పిల్లలు వచ్చి కూర్చుంటే ఒకళ్ళ కులంతో పిల్లల్లోంచే స్టార్ట్ అవుతుంది అది కదా. వీడు నాకంటే తక్కువ, వీడు నాకంటే ఎక్కువ. ఏం వాడికి 2 ముక్కలు ఉన్నాయా, 4 చేతులు ఉన్నాయా? ఏమీ ఉండవు, పిల్లలందరూ సమానం. వాళ్ళల్లో తారతమ్యాలు వస్తున్నాయని స్టాలిన్ ఒక ద్రవిడియన్ స్ట్రాంగ్ ఆ యొక్క బిలీఫ్స్ వాళ్ళు ఏం చేశారు, స్కూల్లో నేమ్ రాసేటప్పుడు పీకేయండి, పక్కన పీకేయండి. ఎవడైనా సరే ఏ కులమైన ఏ కులమైన తీసేయండి, సింపుల్ నేమ్ మాత్రం ఉండాలని చెప్పి మంచి ఇది తీసుకున్నాడు. కనుక ఈరోజు కులాన్ని బట్టి గర్వించుకోవడము అనేక విషయాలైతే భూమి మీద నివసించిన ఒక మహా గొప్ప భక్తుడు యోసేపు అంటున్నాడు, రాజా కళ నేను చెప్పలేను, నాకు లేదు ఆ శక్తి, దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. కనుక ఆలోచించండి, సేవకులైనా పాస్టర్లైనా దొంగలు, నేను అది చేస్తా ఇది చేయగానే ఏమీ చేయలేరు కనుక కదా. మరి అంత చేసినట్టయితే కోవిడ్లో ఎందుకు చచ్చారు పాస్టర్లు అందరూ? ఎందుకు చచ్చిపోయారండి? ఎందుకు కాపాడుకోవాల్సి ఎంతమంది చచ్చారు? రోజు కూడా చచ్చాడు పాస్టర్లు, 100 మంది పాస్టర్లే చచ్చిపోయారు. సో ఈరోజు అన్యులు ఎగతాలు చేయట్లే క్రిస్టియన్స్ని, అరే మీరు హీలింగ్ చేస్తారంటే కోవిడ్ వస్తే ఇంతమంది పాస్టర్లు ఎందుకు చచ్చారు? కనుక చెప్పుకోకూడదు, దేవుడు కృప అయితే నేను బాగుపడతా, లేదంటే లేదంతే, నేను చావాలంటే అది దేవుడికి మహిమ. కనుక ఫరో ఎదుట నిలబడ్డ యోసేపు, రాజా నేను కాదు, దేవుడు బయలుపరుస్తాడు, నాకు అలాంటి జ్ఞానం ఏం లేదని దేవుణ్ణి ఘనపరిచాడు. కనుక దేవుని ఘనపరిస్తే ఏమవుతుంది? దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఈ బిడ్డ నన్ను నేను అతన్ని ఘనపరుస్తాను, దేవుడు తీసుకుంటాడు. కనుక వెంటనే ఈ యొక్క ఫరో ఎదుట యోసేపు చెప్పిన కళభావం మీ అందరికీ తెలుసు, సండే స్కూల్ కథ, చిన్నపిల్లల కథ. అందుకు ఫరో ఏం చేశారంటే, నా కల్లో నేను ఏటి వద్ద నిలబడ్డాను కదా, బలిసినవి చూపునకు అందమైనవి లేకపోతే ఖండబలమైనవి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చి మేయిస్తున్నాయి, ఇంత లోపల బలహీనమైన ఆవులు వచ్చి మింగి పారేశాయి. మళ్ళీ చెప్పాడు రాజా, నెక్స్ట్ కళ ఏంటి? నెక్స్ట్ అంటే మళ్ళీ అలాగనే 7 వెన్నులు వచ్చాయంటే అప్పుడు యోసేపు సింపుల్, రాజా ఏమి లేదు, అవి 2 కళలు వేరు కాదు, 2 కళలు ఒకటే. దేవుడు ఏం చేశాడు? ఆయన రెండవసారి దాన్ని చెప్తున్నాడు, అంటే ఆయన అటెస్ట్ చేస్తున్నాడు. కనుక మన దగ్గర కూడా ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఫస్ట్ క్లర్క్ సైన్ చేస్తాడు, ఆ తర్వాత ఇంకెవడో ఆఫీసర్ లాస్ట్కి ఎంఆర్ఓ వేస్తాడు, ఎందుకంటే ఇద్దరు అటెస్ట్ చేయాలి, చేస్తే కరెక్టే అని చెప్పి. అలాగూ దేవుడు కూడా దాన్నే. కనుక ఇప్పుడు ఒక క్లర్క్ సర్టిఫికేట్ చేసినాక అదొక సర్టిఫికేటు, ఎంఆర్ఓ లాస్ట్కి వేసినాక ఇంకోటి వస్తుందా? ఒకే సర్టిఫికేట్. అటాచ్ చేయడం అంటే దృఢపరచడం. కనుక రాజా నీ కళ దేవుడు దృఢపరిచాడు, అంతే 2 సార్లు వచ్చిందంటే సేమ్ కళ. కనుక అప్పుడు చెప్పాడు ఈ కళ భావం ఏమిటో, 7 నిండు సంవత్సరాలు మన దేశము వర్ధిల్లుతుంది, సుసంపన్నమైపోతుంది, విస్తారంగా పంటలు పండు, సమృద్ధి కనిపిస్తుంది, అబండెన్స్ వస్తుంది. కానీ 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది, 7 కంటిన్యూస్ ఇయర్స్ కరువు వస్తాయి. ఆ టైం గురించి దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆకలితో చచ్చిపోయే దినాలు వస్తాయి, కరువులో ఎవ్వడూ బతకడు. కనుక నిన్ను దేవుడు ప్రేమించి లేకపోతే నీకు ఈ యొక్క జ్ఞానం ఇస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పినప్పుడు వెంటనే ఈ బైబిల్ చెప్తుంది యోసేపు యొక్క జీవితాన్ని అలాగున ఫరో దగ్గర నుంచి చూసి అతడు ఏమైపోయాడంటే నిశ్చేషుడైపోయాడంటే, అకస్మాత్తుగా ఒకలాగా ఆయనకు ఏం కలుగుతుందంటే, అసలు భూమి మీద ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఆయన చెప్పిన మాటలు చదువుతాను. అందరు తల వంచి మీ బైబిల్లో ఒక తర్వాత చూడండి, మీరు బైబిల్ ఎంత చదువుతారో నాకు తెలియదు, కానీ అతడు చెప్పిన 36వ వచనం నుంచి తర్వాత చూస్తే ఆ యొక్క 37లో దేవుని యొక్క వాక్యం 36 చదువుతా. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐక్య దేశం రాబో కరువు సంవత్సరం 7ంటికి ఈ దేశం సంగ్రహంగా ఉండని ఫరోతో చెప్పాను. ఈ మాట ఫరో దృష్టికి అతని సమస్త దృష్టిని యుక్తమైనది కనుక అతడు తన సేవకులను చూచాను, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనమా నేను. బైబిల్ స్టార్ట్ అయినాక ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఈ యొక్క 38వ అధ్యాయం వరకు స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే మాట ఫస్ట్ ఇక్కడ వచ్చిందని. మొదటి వచనంలో ఎక్కడ ఉంటుంది? ఆది యందు భూమి ఆగా నిరాకార్షుడు, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండ. నెక్స్ట్ ఇక్కడే ఉందండి. దేవుడు 41 చాప్టర్స్ తర్వాత
ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద ట్రియూనియన్ గాడ్లోని మూడో ఒక వ్యక్తి గురించి ఇదిగో ఇతడు ఫరో నోడుతూ ఉన్నాడు, దేవుని ఆత్మ గల హోలీ స్పిరిట్ కలిగిన మనిషిని కనుగొనమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతా నీకు తెలియపరిచింది కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. సో కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ అంటే భాషలు కాదు, అది దిక్కుమాలిన ఒక డినామినేషన్ ఈరోజు సర్వనాశనం చేస్తుంది భూమి మీద. మీరు భాషలు మాట్లాడండి, భాషలు మాట్లాడితే దేవుడితో మాట్లాడతారు, మేము మాట్లాడడం దేవుడితోటి కదండి. భాషలు మాట్లాడితే గోల్ ఎక్కువ అవుతుంది, కొంచెము డప్పు శబ్దం అవుతుంది, మళ్ళీ డప్పు ఆగిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది, డప్పు తగ్గితే మరి డప్పు, ఈ డప్పు మీద ఆధారపడిన ఆత్మతో ఉండే ఒక డినామినేషన్ ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అది పెంతెకోస్తు చర్చ్, ఆ తర్వాత కరిస్మాటిక్ చర్చ్. నేను పచ్చి వ్యతిరేకిన దానికి. ఎవడైనా నాతో పెట్టుకోవాలంటే తప్పకుండా పెట్టుకోవచ్చు, నేను డిబేట్స్కి వెళ్ళను, కానీ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను. సో ఈ యొక్క తెల్ల బట్టల పిచ్చి, ఈ యొక్క భాషల పిచ్చి జిబ్రిక్ లాంగ్వేజ్ అంటారు. ఆ తర్వాత ఆ భాష మాట్లాడుతుంది ఏందో నీకు తెలియదు, నీకు విన్నవాడికి ఏం తెలియదు, ఇంకెవడని చెప్తే దానికి అగోచరం, లాజిక్ లేదు దానికి. దేవుడు భాషలు మాట్లాడమని చెప్పలేదు. ఇక్కడ దేవుని ఆత్మ గలవాడంటే కొంతసేపు యోసేపు భాషలు మాట్లాడా? ఎక్కడ ఉంది చూడండి, వివేక జ్ఞానములు కలగడము. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంటే మన క్యారెక్టర్లో అది బయటపడుతుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంటే మన యొక్క దీనత్వంలో బయటపడుతుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని వివేక జ్ఞానములు కనబడతాయి. స్పిరిట్ ఆఫ్ గాడ్తో ఉంటే మన జీవితంలో ఈ భూమి మీద దేవుడి కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంటే ధైర్యం ఉంటుంది, గొల్యాతు మీదకి వెళ్ళగలుగుతాం. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడుతూ ఉంటాం. భాషలు తాగినోడు కూడా మాట్లాడతాడు. రెండు కలుపు, రమ్ము జిమ్ము. నాకు తెలియదు అసలు నేనాడు తాగలేదు, ముట్టుకోలేదు. అసలు ఆ తాగుబోతులు నాకు చాలా దూరం. తాగుబోతులను అసహించుకున్నంత నా బతుకులు ఇంకా. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులను బట్టి ఎన్ని జీవితాలు కూలిపోతే ఆ జీవితాల కుటుంబాలను, ఎన్నో కుటుంబాల కొరకు దేవుడు నన్ను నిలబెట్టాడు. సో త్రాగుడు అలాంటిది భూమి మీద కనుక. సో కనుక ఈరోజు రిమ్మో జిమ్మో అవి రెండు కలిపితే ఆడు మాట్లాడతాడు భాషలు, సూపర్ మాట్లాడతాడు. కనుక భాషలతో ఏమీ లేదండి, నీ బ్రతుకుతో ఉంది కనుక. ఎంతోమంది భాషలు మాట్లాడి చూసి వాళ్ళ బతుకులు చీతు అని ఊసేంత బతుకులు. ఒకటి ఈ చర్చికి వచ్చేవాడు, వాడు భాషలు మాట్లాడతాడు. వాడి భార్య పెళ్ళి అయితే, వాడి భార్య హైదరాబాద్లో ఉంటే వాడు వైజాగ్లో వేరే దాంతో ఉన్నాడు. ఆ ఫోటోలు నాకే వచ్చినాయి, అనుకోకుండా అది పెట్టేసేసాడు. ఫోటోలు నాకే వచ్చినాయి సడన్గా. వాడు ఎవడికి పెట్టబోయాడు కనుక. వాడు పెళ్ళి అయితే ఇంకో దాంతో ఉన్నాడు వైజాగ్లో. అలాని అని నా చర్చిలో కూడా వాడు భాషలు మాట్లాడతాడు, భాషలు మాట్లాడతాడు. సో అలాంటి సిగ్గుమాలిన ఇది. పేతురు భాషలు మాట్లాడినట్టు ఎక్కడ లేదండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పారు వాళ్ళ భాషల్లో. ఎక్కడైనా భాష ఉంటే నేర్చుకున్నారేమో, దట్స్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. కనుక బైబిల్ అంటుంది దేవుని ఆత్మ గలవాడంటే భాషలు కాదు, అక్కడ వివేక జ్ఞానం కలిగి ఉండాలి కనుక. అలాంటి జ్ఞానం ఉండాలి కనుక. ఈరోజు దేవుని అన్న కరెంటు ఊరంటి ఇవన్నీ కనుక్కున్నోడికి దేవుడి ఆత్మ ద్వారానే అది, మనిషికి కాదు కనుక. మనుషులేమి దేవుళ్ళు కాదు కనుక ఏమి సృష్టించలేరు మనుషులు. మనుషులు ఏమైనా సృష్టిస్తే వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, కోతి దేవుడు, ఏనుగు దేవుడు, ఆవు దేవుడు, ఇది ఇంతకు మించి ఇంకా ఏమి ఉండదు మానవుడి జ్ఞానంతో. దేవుని ఆత్మతోనే మనం అన్నీ తెలుసుకోగలుగుతాం కదండి. ఈ పశువుల్ని మొక్కేవాళ్ళు ఈ భూమి మీద ఏమి కనుక్కోలేరు, ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడిని వదిలిపెట్టి పశువులను ఆయన ఎందుకు ఇస్తాడు జ్ఞానం? ఎందుకు ఇస్తాడు జ్ఞానం? జ్ఞానము ఎవరికి ఇస్తాడంటే యోసేపుకి ఇచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము కనుక. పశువులను, జంతువులను, విగ్రహాలను మొక్కేవాడికి జ్ఞానం ఉండే ఛాన్స్ లేదు ఈరోజు, అస్సలు లేదు ఛాన్స్. వాళ్ళ జ్ఞానం అంతా కూడా ఈ కులంతో లేకపోతే జాతి అహంకారంతో ఉండే తప్ప ఇంకేమీ లేదు. దేవుడు ఎంత చెప్తున్నాడు, ఒక ఐగుప్తు దేశంలో లేడు ఎవడు జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు లేడు? ఐగుప్తులో కూడా విగ్రహాలు ఉండేవి. నైలు నదిని మొక్కుతారు వాళ్ళు. మన దగ్గర కృష్ణ గంగ మొక్కినట్టే మొక్కుతారు, ఆ నదిని మొక్కుతారు కనుక. ఆ యొక్క ఐగుప్తు దేవతల గురించి నా బైబిల్ స్టడీలో 15 దేవతల గురించి చెప్పాను నేను. 15 గాడ్స్ ఉన్నారు. ఆ బొమ్మలే చూపిస్తాను. ఆకాశం ఒక దేవత అంత ఇట్లా ఉండి ఉంటుంది, ఫోటోలు పెట్టుకుంటారు అన్ని గీసి కనుక. సో ఈ మాయా విగ్రహాలు, మాయా స్వరూపులు, ఈ మాయా దేవుళ్ళని నమ్మేవాడికి ఎవరికి జ్ఞానం. ఐగుప్తులో ఎవ్వడూ కలభావం చెప్పలేడు. ఓన్లీ హెబ్రీల దేవుడైనా యెహోవాను ఆరాధించే యోసేపు చెప్తున్నాడు, అతడు ఆత్మ కలవాడు కనుక దయచేసి మీరు కూడా ఎవరైనా భాషలు మాట్లాడుతుంటే వాళ్ళని కనికరించండి, వారి పట్ల దయ చూపించండి కదా. ఉంటే ఒక ప్లాస్టర్ ఉంటే నోటికి వేయండి, పక్కన ఉంటే ఫటక్కమైన ఒకటి ఆపు. ఈ భాషలు కాదు కదండి. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి. మనం స్వార్థ అందించడానికి ఏం చేయొచ్చు? నీ భాష నీకే అర్థం కాదు,
మరి ఆ భాష ఏం చేసుకోవటానికి, ఆపు నీ భాష అని చెప్పి వాళ్లకు చెప్పాలి. కానీ ఎంతోమంది మూర్ఖులు బైబిల్ పెట్టుకునే వాళ్ళు కూడా ఈరోజు భాషలతో మనం మాట్లాడకపోయినా మనం భాషలతో దేవుడితో మాట్లాడుకోవచ్చు అంట, ఇంకో వాక్యం వాడుకుంటారు. సరే వాడుకోండి, మేము మాట్లాడడం నాయన, మీరే మాట్లాడుకోండి కదా అని వదిలేయచ్చు. కనుక బైబిల్ చెప్తుందండి. కనుక ఈ యొక్క దేవుని ఆత్మను యోసేపులో చూసిన అతను ఏం చేశాడండి, రాజు ఏం చేశాడు చూడండి 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను. గట్టిగా చెప్పండి కొడతామా అండి. దేవుడు చెప్తున్నాడు, ఆయన అధికారం ఇచ్చే దేవుడు కనుక అధికారాన్ని ఇస్తాడంటున్నాడు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఇందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో, నాకు 5 సంగతులు ఉంటాయి, ఇది చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, తన చేతిలో ఉన్న ఉంగరం తీసి ఎవరికి ఇచ్చేశాడండి, విగ్రహారాధికుడైన అతడు నిజ దేవుణ్ణి ఎరిగిన వారికి ఇచ్చేశాడు. ద వరల్డ్ షుడ్ బి రూల్డ్ బై ద పీపుల్ ఆఫ్ గాడ్, నాట్ బై ద డాగ్స్ అండ్ యానిమల్స్. ఈరోజు మూర్ఖులు, ఆ యొక్క క్రూరులు, మనుషుల్ని చంపేవాళ్ళు వాళ్ళ చేతికి కాదండి కదా, దేవుడు ఎవరి చేతికి ఇస్తాడంటే, ఈరోజు భూమి మీద ఈ ఫరో చేతిలోంచి యోసేపు చేతిలోకి ఇది మారిపోయింది. మీకు తెలియదేమో, ఫరో అనే ఈ లోక దేవుడు లేకపోతే వాడు యోసేపు అనే యేసుక్రీస్తు చేతికి ఇచ్చేశాడు సిలువ దగ్గర. వాడి వల్ల కాలేదు కనుక ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. అది ఇది బైబిల్లో ఒక కథ, దానికి అలంకారంగా ఉంది. ఇది కనుక ఫరో అనేవాడు ఈ లోక అధిపతి, వాడు సైతాను. వాడి చేతిలో నుంచి ఈ లోకాన్ని పరిపాలించడానికి యోసేపు చేతికి వెళ్ళినట్టు యేసు చేతికి వెళ్ళిపోయింది కనుక. రెండవది బైబిల్ చెప్తుంది, నీవు యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు, కనుక నారబట్టలు అవి రాజులకు గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరికి ఇచ్చేశాడు కనుక, యేసు రాజు కాదండి, ఆయన రారాజు కనుక ప్రపంచాన్ని ఆయన మీద ఈరోజు ఆ యొక్క వస్త్రం ఉంది. ఇట్స్ అ కింగ్ ఆఫ్ కింగ్స్ కనుక. అంతేకాదు, అతనికి తొలగించి అతనికి మెడకు బంగారు గొలుసు వేస్తాడు. ఇది బంగారు గొలుసు ఏంటి, దేవుడు చెప్తున్నాడు, యేసులో ఉన్న దైవత్వం ఈ ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. అసలు యేసుని ఎవడు చూసినా యేసు కరుణామయుడు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే ఆయన దైవత్వం ఉంది, ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత, కరుణ, క్షమాపణ. ఆయనకు మించినోడు ఎవడు లేడు ఈ లోకంలో. ద గోల్డ్ సింబలైజెస్ ద డివినిటీ. గోల్డ్ దేవుళ్ళను పూజించడం కాదు, తీసుకెళ్ళి గోల్డ్ దేవుళ్ళకి ఇవ్వడం కాదు, గోల్డ్తో బొమ్మలు చేసుకోవడం కాదురా. గోల్డ్ అంటే బైబిల్ ప్రకారము డివినిటీ, సిల్వర్ అంటే రెడెంప్షను, బ్రాంజ్ అంటే అది ఆ యొక్క మరి జడ్జిమెంట్, ఐరన్ అంటే అది పనిష్మెంట్. సో మెటల్స్కి కరెక్ట్ బైబిల్ చెప్తుంది ఏ మెటల్ ఏంటా అని. కనుక దేవుడు అంటున్నాడు, నేను బంగారు గొలుసు అంటే నాకేందిరా బంగారం, నేను దేవుణ్ణి కదా. ఒక గుడ్డివాడినైనా నేను ప్రేమిస్తాను, కుంటివాడినైనా ప్రేమిస్తాను, అంటరాని వాళ్ళని ప్రేమిస్తాను. ఎవడైనా దేవుడు ఉన్నాడు అంటరాని వాళ్ళని ప్రేమించేది? నీ గుళ్ళోకి ఎవడన్నా వస్తే నువ్వు పాలు పెట్టి కడుక్కుంటావు కదా, నెయ్యి పెట్టి కడుక్కుంటావు, గిలగిల కొట్టుకొని వస్తావు. ఒక దళితుడు నీ టెంపుల్లోకి వస్తే యేసుప్రభుకి ప్రపంచంలో ఆయన మానవులందరినీ ప్రేమించాడు. అది గోల్డ్ కనుక మన బ్రతుకుల్లో ఆ గోల్డ్ని తీసుకొస్తున్నాడు. గోల్డ్ అంటే ముత్తుట్లో పెట్టి ముత్తుల్లోంచి బయటికి తీసుకునే గోల్డ్ కాదు, ఖజానాలో కొనుక్కొని మరి బయట వేరే అమ్ముకునే గోల్డ్ కాదు. యు ఆర్ గోల్డ్, నాకు నువ్వు బంగారం బిడ్డ. అప్పుడప్పుడు తల్లిని పట్టుకున్న బంగారం అంటారు కదండి. ఎందుకంటారు పిల్లల్ని అంటే అలాగున అంటున్నారు. కానీ దేవుడు అంటాడు, మీరు సంఘము నా బంగారము, నా లక్షణాలు, నా గుణ లక్షణాలు, నా యొక్క అట్రిబ్యూట్స్ అవి మీలో రావాలి. మీరు కనుక అలాగున మారాలి. క్షమాపణ మీలో, మంచితనము, సత్యము, యథార్థత, దయ ఇవి నింపబడితే దట్ ఈజ్ గోల్డ్. అజయ్ నేనాడు గోల్డ్ వేసుకోలేదు వరకు, నాకు పెళ్ళై 30 ఏళ్ళు, నా బతుకులో ఇంతవరకు లేదు. అసలు ఉన్న ఉంగరం తీసి ఒక చర్చికి వేసేసాను. ఆ చర్చి వాళ్ళు గజం స్థలం 3,500. ఎంత ఈరోజు ఉందా 3,500 ఎక్కడన్నా? ఎక్కడన్నా ఉందా 3,500 గజము? లేదండి కదా. ఆనాడు 30 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయినప్పుడు ఒక చర్చి వాళ్ళు ల్యాండ్ కొనుక్కుంటున్నారు. ఆ ల్యాండ్కి గజానికి 3,500. నా దగ్గర ఏమీ లేవు కనుక తీసి వేసేసాను. అప్పుడు 5,000 ఉండొచ్చు. అది ఆ ఉంగరం తీసి ఇంతవరకు బంగారం వేసు. బికాజ్ ఐఎమ్ ద గోల్డ్ ఫర్ ద గాడ్. నాలో మంచి, నాలో ప్రేమ, నాలో సత్యం ఇవి ఉండాలి కనుక కదండి. నా రేపు సస్తే తీసుకుపోయి నన్ను గుంతలో పడేస్తారు, ఏమొస్తుంది ఈ బాడీకి, ఏం గోల్డ్ పెట్టుకుంటే. కానీ దేవుడి యొక్క మహిమ ఉండాలి కనుక దేవుడు అన్నాడు, క్రైస్తవులు ఈరోజు గోల్డ్. ఆ గోల్డ్ మీద అన్ని దేశాల యొక్క చూపు ఉంది. మన దేశంలో కూడా ఈ భయంకరమైన ప్రభుత్వం 2014 నుంచి ఈ గోల్డ్ను చూసి తట్టుకోలేక చచ్చిపోతుంది. చర్చ్ అనే గోల్డ్ని చూసి మెల్లమెల్ల వాళ్ళ దేవుళ్ళు మాత్రమే గోల్డ్, వాళ్ళ బొమ్మలు మాత్రమే గోల్డ్. కానీ చర్చే ఒక గోల్డ్. ఎంత మెరుస్తుంది చర్చ్ భారతదేశంలో కదండి. అన్ని దేశాల్లో గోల్డ్. ఆయన గోల్డ్గా బతకాలి మనం కనుక.
ఈ సండే క్రిస్టియానిటీతో గోల్డ్ ఎవడు మారాడు, కానీ ఆదివారం తర్వాత కూడా క్రైస్తవులు బతికితే చేస్తాడు గోల్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. యోసేపుకి ఏమి ఇచ్చాడు? గోల్డ్ ఇచ్చాడు. ఆ తర్వాత యోసేపుకి ఏమి ఇచ్చాడు? అతడు తన రెండవ రథం మీద అతన్ని నెక్కించాడు. సెకండ్ది ఇది. ఇక్కడ మళ్ళీ ఫరో తీసేస్తే యెహోవా దేవుడి కుడి పార్శ్వమున యేసుక్రీస్తుంటాడు. హీస్ ద సన్ ఆఫ్ గాడ్, హీ విల్ బి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద థ్రోన్. ఆయన కుడి పార్శ్వమున ఉంటాడు. మోడీ గారికి రైట్ హ్యాండ్ ఎవరండి? ఆషానా అమిత్ షా. ఓకే, కానీ అలాగనే ఉంటారండి కదా, ప్రతి వాళ్ళకి తప్పేమీ లేదు. కనుక ఇప్పుడు యెహోవా దేవుడికి ఎవరున్నారు? యేసుక్రీస్తు. భూమి మీద ఇప్పుడు ఫరోకి ఎవరిని పెట్టాడు? యోసేపుని పెట్టాడు. ఆ తర్వాత అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేక వేసిరి, దేశమంతట్లో ఆయనకు మించిన వాళ్ళని చెప్పి ఒకటే మాట చెప్పాడు, ఎవ్వడు కూడా ఈ యొక్క యోసేపు యొక్క ఆజ్ఞ లేకుండా కాలు చేయి కూడా కదిలించకూడదు. చదువుకోండి, అక్కడ చాలా బాగుంటుంది. 5 సంగతులు ఇచ్చేసాడండి. 5 సంగతులు. 5వది మనం ఇక్కడ కింద కూడా చూడొచ్చు. అది ఏమిటంటే ఐగుప్తు మీద అధికారం ఇచ్చాడు. 40-41 వచనాల్లో ఉంటుంది. కనుక ఈ 5 థింగ్స్ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎక్కడి నుంచి అంటే ఒక డంగెన్ నుంచి అతను, పిట్ నుంచి అతడు పిన్నాకిల్కి వెళ్ళిపోయాడు, జైలులో నుంచి అతడు ఆ యొక్క సింహాసనంలోకి వెళ్ళాడు. సో ఇవి చెప్తున్నప్పుడు ఈరోజు ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటలు తీసుకున్నా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో ఈరోజు అన్ని ద్వారాలు ముగిసిపోయినప్పుడు కూడా, అంతా అయిపోయినాక దేవుడు ఎగ్జాల్ట్, దేవుడు ఏం పని చేయట్లేదు, దేవుడు ఏం పని చేయట్లేదు, అదేం పని చేయట్లేదు అస్సలు. ఎందుకంటే ఈ యొక్క పానదాయకుల అధిపతి జైల్లోంచి బయటికి వెళ్ళి, జైల్లో ఒక హెబ్రేయుడు ఉన్నాడు, అతనికి కలలు చెప్పే భావం ఉంది, అతన్ని బయటికి విడిపిస్తాము, మీ ఆఫీస్లో జాయిన్ చేసుకోండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏం టెస్ట్ లేదు, లేకపోతే నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు, అతన్ని జాయిన్ చేసుకోవచ్చు. కావాలంటే మీ మంత్రగాళ్ళు, మీ శకునగాండ్రు, మీ జ్ఞానులంతా అతనికి టెస్ట్ పెట్టండి, అతను టెస్ట్ పాస్ అయిపోతాడు, పాస్ అయిపోయి మీ దగ్గర జాయిన్ అవుతాడు కదా. అట్లా చేయొచ్చు కదా. దేవుడు చేయలేదండి, చేయలేదు. 2 ఏళ్ల ముందు ఫరోకు కల రాలేదు. ఇతని దేశానికి వచ్చిన ఈ యొక్క 13 సంవత్సరాలు, ఆ యొక్క 2 ఏళ్ల క్రితం, అంతకు ముందు 11 ఏళ్ల క్రితము యోసేపు ఆ యొక్క కంట్రీలోకి రాగానే ఏమి ఫరోకు కల రాలేదు. గాడ్ వర్క్స్. దేవుడు పని చేస్తుంటాడు. నీకు తెలియదు, అది నీకు తెలియదు. నీకు ఆపరేషన్ చేసేటప్పుడు నీకేమైనా తెలుస్తుందా? ఏం చేస్తారు? నీకు ఎనెస్థీసియా ఇస్తారు. బయటకు వచ్చినాక ఇట్లా చూస్తూ ఉంటే ఆడున్నానే ఉన్నావు, బతికి ఉన్నావు అంటారు కదా. నీకు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ నాయనా మేము ఆపరేషన్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ చేస్తారా నీకు? కదా. చూడు ఆపరేషన్ ఎట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం కదా, ఇదిగో ఇది నీ పేగులు, చూడు ఎట్లా దరిద్రంగా అయినా, ఏమేమి తిన్నావో చూడు అని అన్నీ చెప్పుకుంటూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా అండి? ఒక టూరిస్ట్ గైడ్ చెప్తాడు చూడండి, ఇదిగో తాజ్మహల్ కదా, అదిగో ఎర్రకోట అని చెప్తారా? వాళ్ళు ఏం చెప్పరు కదా. సో దేవుడు కూడా వర్క్స్ మన జీవితాల్లో పనిచేస్తున్నాడు, మీరు నమ్మాలి అది. కనుక ఈరోజు ఈ వాక్యం ముగించే ముందు, యోసేపును దేవుడు అంత ఎలాగన ఎగ్జాల్ట్ చేశాడంటే, దేవుడు అతనికి జీవితంలో 3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఇతడికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఆలోచిస్తే, అంతకంటే ముందు ఆ 3 చెప్పడానికి ముందు ఎట్లా దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడో చూడండి. అతని జీవితంలో మొట్టమొదటిగా ఉంగరము పెట్టాడు. ఉంగరం అంటే ఈరోజు ఆ యొక్క భూమి మీద రాజు తర్వాత అలాంటి అధికారాన్ని ఇవ్వటానికి అతని చేతిలో, అక్కడ అతను జైల్లో ఉంటే గంటల చేతిలో ఉండాలి, అంతే కదండి. గంటలు పట్టుకోనో లేకపోతే ఏమన్నా ఈ లోకములో జైల్లో వేస్తే వాళ్ళకు సుత్తులు ఇస్తారండి, అంటే రాళ్ళు కొట్టిస్తారు, వాళ్ళతో డిఫరెంట్ పనులు చేస్తారు. మీకేం జైలు గురించి కావాలంటే ఈరోజు. సో దేవుడు అన్నాడు, అతని చేతిలోకి ఉంగరాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక పనిముట్టు ఏదో పని చేస్తుండొచ్చు, వంట అయితే వంట చేపిస్తారు, రాళ్ళు కొట్టిస్తారు, ఏదో పని చేపిస్తారు వాళ్ళతో. ఆడవాళ్ళు అయితే కుట్లు అవి ఉంటాయి. సో అక్కడి నుంచి అతని చేతికి ఉంగరం వచ్చిందని చెప్తారు. రెండోది సన్నపు నార బట్టలు, అంటే జైల్లో ఉండే ఆ యొక్క ముతక బట్టలు, జైలు దుస్తులు తీసేసి సన్నపు నార బట్టల్లో మెడకు బంగారు గొలుసు, అంటే జైల్లో ఉండే వాళ్ళను జైల్లో పెడతారు కానీ బయటికి కదిలించినప్పుడు గొలుసులేసి తీసుకొస్తారు కదండి. చేతికి హ్యాండ్ కప్స్ వేయచ్చు, భయంకరమైన అయితే బందిపోట్లు అయితే కాళ్ళకు మెడకు కూడా వేస్తారు. కానీ నేను చూశాను, నా కళ్ళతో చూశాను. కనుక నేను ఇక్కడే సిటీ సివిల్ కోర్టు ఎల్బీ నగర్లో చూశాను ఒకసారి. ఏదో డాక్యుమెంట్ కొనుక్కోవటానికి పోయాను, ఒకడిని తీసుకొచ్చారు, భయం వేస్తుందండి. అటు ఇటు 4 పోలీసు వాళ్ళు పెద్ద రైఫిల్స్ పట్టుకొని ఉంటే ఇట్లా నడుస్తున్నాడు, ఇట్లా చైన్స్ ఇట్లా నడుస్తున్నాడు. కొంచెం దూరం నడిపించి బండి ఎక్కిస్తారు, ఇట్లా చైన్స్ ఇక్కడ నుంచి మెడకు కాళ్ళకు చైన్ లేని ఇట్లా నడుస్తున్నాడు. వాడు భయంకరుడై ఉంటాడు కనుక భయం ఎందుకైనా వాడు తప్పించుకుంటే అని. సో అలాగున యోసేపు యొక్క జీవితంలో షాకల్స్ అంటారు,
ఐరన్ షాకల్స్లో నుంచి గోల్డ్ చైన్స్లోకి మార్చేశాడు దేవుడు. ఒక్క రోజులో కదండి, ఒక్క రోజులో మార్చేశాడు. అంతేకాదు ఆ యొక్క 4వది చూస్తే అతనికి 2వ రథం ఎక్కిచ్చాడు. మరి ఆ యొక్క బానిసగా బతికినప్పుడు నడిచాడు కదండి, అతడు జైల్లో ఉన్నప్పుడు నడుస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రథం ఎక్కిచ్చేసేసాడు. ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినాలి ఇంతవరకు. ఇప్పుడు తను చెప్తే అందరూ వింటారు. ఒక్క రాజు తప్ప ఇక అందరు వింటారు భూమి మీద. ఆనాడు ఐగుప్తులో ఎంత ఎగ్జాల్ట్. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఈ 5 ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది అని అంటే యోసేపు లైఫ్లో మనం ఒక 5 నిమిషాల్లో వాక్యం చూసి మొట్టమొదటిది మన యొక్క జీవితంలో యోసేపు లైఫ్లోంచి నేర్చుకోవాల్సింది మన ఎగ్జాల్టేషన్ కొరకు, మన యొక్క ఆ యొక్క చెప్పాలంటే మన జీవితంలో హయ్యర్ స్టేజ్కి వెళ్ళటానికి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి బైబిల్ 3 ఖచ్చితంగా చెప్తుందండి. నంబర్ 1 బైబిల్ అంటుంది మన బ్రతుకుల్లో దేవుడి వాగ్దానాలు నమ్మాలి. ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు నీ బ్రతుకులో వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇతడు చిన్నగా ఉన్నప్పుడు ఒకప్పుడు కలగన్నాడు కదా, కలగన్నప్పుడు ఆ యొక్క అతని అన్నలు 10 మంది కనుక ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు 11. ఆ యొక్క 11 ఆ యొక్క మొనలు లేకపోతే ఆ యొక్క పనలు వచ్చి నన్ను మొక్కుతున్నట్టుంది. ఒక దేవుడు ఒక విజన్ ఇచ్చాడు అతనికి, ఒక దర్శనం ఇచ్చాడు అతను. సో ఆ ప్రామిస్ అనేది అతని యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. మనందరి లైఫ్లో దేవుడు అన్నాడు. తీయండి బైబిల్లో ఎక్కడుంది? వాగ్దానాలు ఎన్ని అయినను చదువుతారు ఎవరైనా? ఎక్కడుంది అది? కొరింథీ పత్రికలో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు ఈరోజు భూమి మీద నువ్వు ఎవరిది పట్టుకున్నా, ఎవరి యొక్క మాట తీసుకొని, వెరీ గుడ్, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక తన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నది. చాలా ఎంత 2 కొరింథియన్స్ 1:21 చదువు మీరు అందరూ తీసుకోండి. 2 కొరింథీయులు 1:21లో ఇలాగున బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను. 2 కొరింథియన్స్ 1 చాప్టర్ వర్స్ 21 దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. యోసేపుకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ వాగ్దానము ఒకనాడు దాన్ని నిశ్చయం చేశాడు దేవుడు. కలలు గనేవాడని, దర్శనం కలిగిన వాడని. అవి దర్శనాలు కలలు కాదు, అవి దేవుడి వాగ్దానాలు. యోసేపు నిన్ను నేను ఒక ప్రైమ్ మినిస్టర్గా చేయబోతున్నాను. యోసేపు నిన్ను ఒక గొప్ప ఆ యొక్క స్థానానికి తీసుకెళ్తాను. సో మన లైఫ్లో కూడా ఎక్కడైనా వాగ్దానం తీసుకున్నామా? వాగ్దానం ఇట్లా ఆ వాగ్దానాన్ని ఏం చేయాలండి? ఆ వాగ్దానం బ్రతుకులో నమ్మాలి. ఆ వాగ్దానాన్ని తీసుకొని బ్రతుకులో వాళ్ళే కనుక ఈ వాగ్దానాలు బైబిల్లో ఇట్లా ఉంటాయి. బైబిల్కి విరుద్ధమైన వాగ్దానాలు ఈరోజు దిక్కుమాలిన పాస్టర్లు ఆన్లైన్ రోజు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ రోజు వాగ్దానం కదండి, రోజు వాక్యం మోకాళ్ళే చదవాలి. ఏదో ఒక పోర్షన్ చదివితే దేవుడు మాట్లాడతాడు. ఎవడో పెడితే అది చూసుకొని ఇది నా వాగ్దానం అని చెప్పి అనుకునేది ఈరోజు దొంగ క్రైస్తవులు, బందిపోట్ల క్రైస్తవుల యొక్క ఒక ప్రాక్టీస్ అది ఎవ్రీడే. తర్వాత దీనికంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండిందేమో, లేకపోతే ఇది వర్స్ట్ అనుకుంటే అది 31st నైట్ కానీ 1st మార్నింగ్ కానీ ఇస్తారు. క్యాలెండర్ ఇవ్వరు, ఒకటి ఇస్తారు, ఇంత కార్డు ఇస్తారు. అసలు క్యాలెండర్ ఇవ్వాలి యాక్చువల్గా ఏమన్నా సార్. కనుక అది కూడా బిబ్లికల్ కాదండి. కనుక అది చాలా తప్పు. కనుక ఆ రోజు అందరూ వెళ్ళి లైన్గా వెళ్ళి, నేను వెళ్ళేప్పుడు చిన్నప్పుడు ఆ సంఘానికి వెళ్ళి అందరు పాట పాడుతూ ఉంటుంటే ఒక కార్డు తీస్తారు కనుక కదా, కార్డు తీసుకొని వస్తారు. అప్పుడు నేను అనుకున్నాను అసలు ఇట్లా వెళ్ళి నోటుతో తీసుకోవాలి, చిలక తీసినట్టు. ఆ చిలక కార్డులకి దీనికి ఏమి తేడా లేదు. సరే బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఈ వాగ్దానాల్లో మనకు వర్తిస్తాయా కదా? అవన్నీ కదా. కన్యక గర్భవతి కుమారునికి అని వస్తే ఇప్పుడు ఎవరైనా కన్యక అంటదా? ఆ కన్యకంటే ఆమె యోసేపు అవుతాడా? సో ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు, అవన్నీ కూడా నెరవేరు. సో ఈ యొక్క బైబిల్ చెప్తున్నట్లు అట్లా కాదండి. వాగ్దానాలు దేవుడిచ్చినప్పుడు అవి మన బ్రతుకులో, అవి మన యొక్క జీవితంలో కాంటెక్చువల్గా ఉంటాయి. అవి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడండి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడో దాని మీద బేస్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రార్థన చేయండి, అడగండి, ప్రార్థన చేయండి, అడగండి. ఒకరోజు
దేవుడు తప్పకుండా ఇస్తాడు. కనుక మొట్టమొదటిది ప్రామిస్ మన బ్రతుకుల్లో. రెండవది యోసేపు బ్రతుకుల్లో ఇంకా గొప్పది ఏమిటంటే అతని యొక్క జీవితంలో ప్రామిసే కాదు, పర్సన్ ఆఫ్ గాడ్, దేవుడు అనే వ్యక్తి ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఎవరు మాట తప్పినా ఆయన మాట తప్పని వాడు కదా. కాబట్టి ఈ యోసేపుని చూడండి, 34వ కీర్తన 8వ వచనం చూస్తే 34 Psalm 8లో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే ఈ భూమి మీద ఎవరినైనా నువ్వు ఎరిగి ఉంటే అది వేరు, దేవుణ్ణి ఇన్ పర్సన్ నువ్వు ఎరిగి ఉండాలి. కనుక చాలామంది చెప్తుంటారు, అరే వాని గురించి తెలియదు నాకు తెలుసు అంటారు. చూడండి, మీరు అట్లా దేవుడి గురించి చెప్పగలుగుతారా ఎప్పుడైనా? యోసేపు చెప్పగలిగాడు. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనంలో ఉంది. 34 Psalm verse 8. యోసేపుకి తెలుసు, యోసేపుకి వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది, అన్నలు తెలుసు, ఎంతమంది తెలిసినా కానీ హీ నో ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడుని రుచి చూచి తెలుసుకున్నాడు. దేవుడు మంచి దేవుడు, ఆయనకు మించిన దేవుడు లేడు, ఆయనకు మించిన వ్యక్తి లేడు. కనుక అలాగున్న దైవత్వంలోని అతన్ని దేవుణ్ణి రుచి చూచి వెరిగాడు. కనుక దేవుడు యొక్క వాక్యం చెప్తుంది, మనందరి బ్రతుకుల్లో మనల్ని దేవుడు ఎగ్జాల్ట్ చేయాలంటే, గొప్ప కావాలంటే మనం దేవుడు ఏంటో తెలుసుకోవాలండి, ఆయన రుచి చూచి తెలుసుకోవాలి. కనుక రుచి చూచి అంటే ఒక టెంపుల్లోకి వెళ్ళి ప్రసాదం తిని ఈ దేవుడు ఎట్ట అనేది మనకు కాదు, మనకు అట్లాంటిది కాదు, ఆ రుచి కాదు, అది ఈ అంగటికి రుచి కాదు, కానీ నీ ఆత్మకు రుచి, నీ మనస్సుకు రుచి. దేవుడు ఎంత మంచి దేవుడో కదా. మొన్న నేను ఆ యొక్క కల్వకుర్తి రిట్రీట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు పైకి వెళ్ళాను. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక ఒక 10 నిమిషాలు కళ్ళల్లో నీళ్లు కారుతుంటే కూడా, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు, ఎవ్వరు ఫెయిల్ అయినా నువ్వు ఫెయిల్ కాదు కదా. మేము వియత్నాంలో ఉన్నాం, హైదరాబాద్లో వర్షం, కల్వకుర్తి, అటు జడ్చర్ల, అటు నాగర్ కర్నూలు, అటు ఆమంగలు, ఇంకా ఆ ప్లేసెస్ అన్ని, దేవరకొండ, హుజూరాబాదు, కోదాడ వరకు చాలా మటుకు పంపించి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేద్దామనుకుంటే వర్షం పడుతుంది. వాళ్ళు తమ్ముడు మన జాన్ తోటి, ఉపేందర్ తోటి, శైలస్తో టచ్లో ఉన్నారు. అక్కడ యూత్ వాళ్ళు నో ఛాన్స్, ఎవ్వరు కూడా పోవట్లేదు. సరే అంతా పడ్డా కానీ ఏదో కొద్దిగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు. మనకి ఈరోజు ఆన్లైన్ ఉంది కనుక తమ్ముడు జీపాలు, మౌనిక వాళ్ళు మంచి ఒక ప్రోమో తయారు చేశారు, వీడియో ప్రోమో, అది కూడా పెట్టారు. ఎంత చేసినా ఏమీ లేదండి వర్షం కనుక. చివరికి నేను అక్కడ నుంచి వియత్నాం చేసినప్పుడు వర్షం అయితే మొత్తం కొట్టుకొని పోద్దని. సో ఆ రోజు ఆదివారం రాలేదని. నా జీవితాల్లో 52 ఆదివారాల్లో ఏనాడు చర్చికి దూరంగా ఉండను, నేను ఏనాడు ఉండను కనుక. కానీ ఆ రోజు వాంటెడ్గా నేను జాన్ వాక్యం చెప్పాడు మన డీకెన్, నేను ఇంటి దగ్గర ఉండిపోయాను. నాకు తెలుస్తుంది వర్షం వస్తే మొత్తం మీటింగ్ 2.5 గంటలు సాగిలపడి ప్రార్థన చేసి, దేవా నువ్వు నమ్మకమైన దేవుడు, ఎవ్వడికి ఏదైనా సరే చేస్తూ ప్రార్థన, నాకు ఒక ప్రార్థన నా నోట్లోంచి వస్తుంది, దేవా రేపు సూర్యుడిని భూమి మీద ఉదయింపచేయి అంటే, భూమి మీద అంటే మన దీని మీద నీతి సూర్యుడిని మీటింగ్ మీద ఉదయింపచేయి. రెండే మాటలు. నీతి సూర్యుడు మా మీద ఉదయింపచేయాలి, ఆ యొక్క సూర్యుడిని ఆ యొక్క భూమి మీద ఉదయింపచేయాలి. అంటే ఈ ప్రాంతంలో ఎండ ఉండాలండి. నిజంగా అండి, ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఆయన రుచి చూచి ఎరిగిన. తెల్లారి ఆ రోజు సాయంత్రం కూడా వర్షం పడిందండి. 29వ తారీఖు కల్వకుర్తి రిట్రీట్ చేశాం, 28 సండే ఇక్కడ. ఆ యొక్క సాయంత్రం కూడా అక్కడ వర్షం పడుతుందండి. అక్కడ కల్వకుర్తిలో ఏం లేదు, దేవుడు ఎంత ఆయన నమ్మితే మాత్రం, ఆయన రుచి చూస్తే, ఆయన యొక్క శక్తి. అలాగున్న తెల్లారి మంచిగా అయిపోయిందండి. ఇక్కడ అన్ని ఫోటోలు దిగిపోయాం మేమందరము. మళ్ళీ కల్వకుర్తికి వెళ్తే ఎక్కడ కూడా వర్షం లేదండి. ఎంత ఫెయిత్ఫుల్ గాడ్ అండి. కనుక ఆలోచించండి, మీరు రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడు ఆయన మంచి దేవుడు. కనుక ఆ యొక్క కల్వకుర్తి మీటింగ్ వర్షంలో కొట్టుకొని పోయేది. కనుక 15,000 దానికి ఆ యొక్క ఫంక్షన్ హాల్, రిటర్న్ ఏమి ఇవ్వరు, డబ్బులు అన్నీ కొట్టుకొని పోతుంది. దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోండి మీ లైఫ్లో. కనుక ఆ రోజు మళ్ళీ ఇంటికి వచ్చినాక కన్నీళ్లతో, దేవా హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, నువ్వు ఎంత మంచి దేవుడో. కనుక నేను వర్షం ఆపమని రేవంత్ రెడ్డిని అడగలుగుతానండి, లేకపోతే వాతావరణ మినిస్టర్ ఎవడో నాకు కూడా తెలియదు అసలు, ఉన్నాడు ఎవడైనా వాతావరణ మినిస్టర్ ఉంటే ఆయన అడిగితే ఫోన్ చేసి కదా, అయ్యా మేము ఇట్లా చర్చ్ మీటింగ్ పెట్టుకుంటాం, ఈరోజు వర్షం లేకుండా చేయగలుగుతాడా అండి? నథింగ్. కనుక ఎవ్వడి వల్ల కాదు. భూమి ఆకాశం సృష్టించి పంచభూతాలను చేసిన దేవుడు ఆయన తన భూమి మీద తన ఒక బిడ్డ ప్రార్థన చేస్తే వింటాడండి, విని ఆపేస్తాడు. ఇది 20 years తర్వాత రిపీట్ అయిందండి. 2005లో జహీరాబాద్లో పస్తాపూర్ చౌరస్తాలో ఒక ఇమానుయేల్ గారు అని ఒక చర్చ్ ఉంది, అక్కడ పెద్ద మందిరం దాంట్లో చేశామండి. 700 మంది పైన వచ్చారు. ఆ రోజు కూడా ఇట్లా వర్షం ఆపాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆపాడండి. రుచి చూచి తెలుసుకుందాం మన దేవుడిని కదా. ఎన్నో మంది ఎన్నో విషయాలు తెలుసు, కానీ యోసేపు అంటున్నాడు, నా దేవుడు నాకు తెలుసు, ఐ నో ద పర్సన్ ఆఫ్ గాడ్. నా తండ్రి మరిచినా, తల్లి లేకపోయినా, నా అన్నలు వదిలిపెట్టినా కదా, ఒక మూర్ఖురాలు, ఒక కామ పిశాచి నన్ను జైల్లో వేయించేసి, నో ప్రాబ్లం. కానీ మై గాడ్ ఈజ్, ఐ నో హూ మై గాడ్ ఈజ్. నా దేవుడు ఎవరో
నాకు తెలుసు అని చెప్పి ఆ దేవుని అందు గురించి చర్చిలో నేను స్తుతి ప్రార్థన నేర్పిస్తాను. ఆ స్తుతి ప్రార్థన నేర్పిస్తే మీరు తెలుసుకుంటారు ఎల్షెదా, ఎలియలు, ఎల్వోలాం కానీ ఆయన యొక్క ప్రేమ, దయ, కనికరం, దేవుడి గుణగణాలను తెలుసుకోవాలండి. మనం ఆయన యాట్రిబ్యూట్స్ తెలుసుకోవాలి మనం కనుక అలాంటి యొక్క బైబిల్ చెప్తుంది. మొదట ప్రామిస్, రెండోది పర్సన్ ఆఫ్ గాడ్, మూడోది ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద ప్లాన్ ఆఫ్ గాడ్. కనుక దేవుడు అన్నాడు, ఇర్మియా గ్రంథం తీయండి 29వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 29లో దేవుని యొక్క వాక్యము 11వ వచనంలో ఇలాగుంటుంది. చదువుతారు ఎవరైనా స్పీడ్గా బైబిల్ తీస్తే? వెరీ గుడ్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ద ప్లాన్ ఆఫ్ గాడ్ నెవర్ చేంజెస్ అండ్ నెవర్ డిఫర్స్ అండ్ నెవర్ ఫెయిల్స్. ఈవెన్ దేవుడు అంటున్నాడు, యోసేపు నీ జీవితంలో నాకు ఒక ప్లాన్ ఉంది, నేను నెరవేరుస్తాను, నో ప్రాబ్లం. ఎన్ని అడ్డంకులు వచ్చాయి, పోయి జైల్లో పడిపోయాక నేను బయటికి తీసే నాదుడు ఇవ్వలేడు. బట్ ఐ నో కనుక అతను గాడ్స్ ప్లాన్ని నమ్మాడండి. నీ లైఫ్లో ప్లాన్ ఏది ఉందో నమ్మాలి. ఈరోజు ఉద్యోగం దొరకలేదని కదా, నాకు ఇంకేదో కావట్లేదు, ఏం బాధపడదు. ఇట్ టేక్స్ టైం బట్ ఇట్ ఫుల్ఫిల్స్ వన్ డే. ద ప్లాన్ ఆఫ్ గాడ్ నీ బ్రతుకులో తెలియాలి. చాలామందికి వాళ్ళ లైఫ్లో ప్లాన్ తెలియదండి. ఈ లోకంలో కదండి గాలి కొట్టుకొని పోతున్నాడు. కాదు, నీ లైఫ్లో దేవుడి చిత్తం ఏమిటి, నీ వ్యక్తిత్వంలో ఆయన ప్లాన్ ఏంటి కదండి, ప్రతి వాళ్ళు ఎరిగి ఉండాలి ఈరోజు. కనుక యోసేపు జీవితంలో గాడ్స్ ప్లాన్ ఎట్లాగుండే కీర్తనలో ఉందండి. ఎక్కడుంది? అతని యొక్క కాళ్లకు సంకెళ్ళు పెట్టి బాధ పెట్టిన. తీయండి త్వరగా తీస్తే ఆ యొక్క కీర్తన నంబరు ఎంత ఉందో చూద్దాము. 105వ కీర్తనలో అనుకుంటారండి ఉంటుంది. యోసేపు యొక్క సంకెళ్ళు, అతని కాళ్ళు సంకెళ్ళు బంధింపబడ్డప్పటికీ మంచి మాట ఉంటుందండి మన దగ్గర. వెరీ గుడ్ సిస్టర్. సంకెళ్ళ చేత అతని కాళ్ళు ఒప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని. థ్యాంక్ యూ సిస్టర్, వెరీ గుడ్. 105వ కీర్తన అండి 18-17లో ఉంటుంది, లేకపోతే 17 నుంచి. దేవుడు అంటున్నాడు, జీవాధారమైన దానమంతే కొట్టివేశాను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. 105:17లో యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ద ప్లాన్ ఆఫ్ గాడ్. కనుక అది చెప్పిన సంగతి అంటే ప్లాన్. యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తుంది. కానీ ఒకనాడు అతన్ని దేవుడు హెచ్చించి, ఆనాడు ప్రపంచానికి దేవుడు ఆహారాన్ని పెట్టాడండి. సో దేవుని యొక్క వాక్య ప్రకారం యోసేపు జీవితంలో ఇది ఎందుకు నేను తీసుకున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని హెచ్చించి మనకు గ్రాడ్యుయేషన్ ఇచ్చేది, మనకు ఘనతనిచ్చేది, మనకు ఆధిక్యతనిచ్చేది, మనకు ఆశీర్వాదాన్నిచ్చేది, మనల్ని దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబెట్టేది. ఇట్స్ ఎ ప్రాసెస్. అది దేవుడు చేస్తుంటాడు. కనుక మరి ఈ యొక్క సంవత్సరంలో మన చర్చికి ఇంకొక గొప్ప కృపనిచ్చాడు. మనం ఆ యొక్క నల్గొండలో మన జేసీసీ చర్చ్, జీసస్ క్రైస్ట్ చర్చ్, బ్రదర్ ప్రభువరం గారు, సౌజన్య సిస్టర్ వాళ్ళ యొక్క మరి కుటుంబం ద్వారా స్థాపించబడ్డ ఆ సంఘములో మనము బైబిల్ కాలేజీ నడిపించాం. లాస్ట్ ఇయర్ అంతా కూడా దాదాపు చాలామంది జాయిన్. ఇప్పుడు ఒక 46 మంది మాత్రం బైబిల్ నేర్చుకున్నారు. వారు ఎగ్జామ్ కూడా రాశారు. వాళ్ళకు గ్రాడ్యుయేషన్ ఇవ్వబోతున్నామండి. కనుక వాళ్లకు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క యోసేపుకి ఇచ్చినట్లుగా బంగారు గొలుసైతే ఇవ్వలేకపోవచ్చు మనము కదా, ఉంగరాలైతే ఇవ్వలేకపోవచ్చు, కానీ దేర్ ఈజ్ ఎ పర్పస్. దేవుడు అంటున్నాడు, యోసేపు తర్వాత దేశంలో సకల జనులను కాపాడాడు. సో దేవుడు మనకు గ్రాడ్యుయేషన్ ఇచ్చిన, లేకపోతే హెచ్చిచ్చిన, ఒక అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఏంటి అంటే మనము బ్రతికించాలి. ఆకలిగొని కరువులో చచ్చిపోయే వాళ్ళను బ్రతికించాలి. కనుక రేపు 16th రోజు గ్రాడ్యుయేషన్ ఉంది. దయచేసి మీరు ఎవరైనా రావాలంటే తప్పకుండా రావచ్చు. అయితే ఆ యొక్క గ్రాడ్యుయేషను దేవుడు ఆ యొక్క కృపనిచ్చినప్పుడు నాకు అనిపించింది, ప్రభు ఈ లోకంలో ఈ గ్రాడ్యుయేషన్ తీసుకొని, లేకపోతే ఈ యొక్క డిగ్రీలు తీసుకున్న తర్వాత యోసేపు డిగ్రీ తర్వాత ఏముంది? యోసేపు భూమి మీద కరువు చేత దేశాలు చచ్చిపోతుంటే ఆ కరువులో కాపాడటానికి విస్తారమైన ధాన్యాన్ని ఆయన సమకూర్చి కొట్లు నింపి 20% ట్యాక్స్ తీసుకున్నాడు. ఆ రోజు 20% అన్నమాట. కనుక పంట పండితే 20% ఇచ్చేసేయాలి. కనుక ఆనాడు ఫరో 10% పెట్టేవాడంట ట్యాక్స్. ఈరోజు మనందరికీ ట్యాక్స్ స్లాబ్స్ తెలుసు. కనుక ITR 1, ITR 2, నేను ITR 3 కడతాను కనుక, మన ఫౌండేషన్కి ITR 7 కడతాం కనుక. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు దానిలో పర్సంటేజ్ డిఫరెంట్ అయిపోతుంది, ప్రతి వాళ్ళకి మారిపోతుంది. కానీ ఆనాడు ఫరో 10% వేస్తే యోసేపు 20% వేసాడు. ఎందుకంటే సమృద్ధిగా ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసేస్తారు, చాలా వేస్ట్ చేస్తారు. అది కరెక్ట్ జ్ఞానం యోసేపుకి ఇచ్చాడు. సో గ్రాడ్యుయేషన్ ఏంటంటే జ్ఞానం. కనుక ఈ 20% తీసుకొని వాటిని కొట్లల్లో దాచిపెట్టి ఆ తర్వాత కరువు అప్పుడు
దాన్ని ప్రపంచ దేశాలకు అమ్మి భూమి మీద మానవులందరూ చచ్చిపోతారు. ఆ కరువులో ఆ యొక్క యాకోబు కుటుంబం చచ్చిపోతుంది. యాకోబు కుటుంబం చచ్చిపోతే యూదా చచ్చిపోతాడు. యూదా చచ్చిపోతే దావీదు రాడు. దావీదు చచ్చిపోతే దావీదు రాకపోతే యేసుక్రీస్తు రాడు. ఎంత లాంగ్ ప్లాన్ తోటండి యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకొని రావటానికి యోసేపును దేవుడు నియమించాడు, గ్రాడ్యుయేషన్ ఇచ్చాడు. యోసేపు తన రాబోయే కరువు కాలములో ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు లేకపోతే మానవులకు రక్షణ ఉండదు. ఎంత లాంగ్ ప్లాన్. సో గాడ్స్ ప్లాన్ తెలుసుకోవాలి మనం. ఎప్పుడైనా తెలుసుకుంటే ఆ ప్లాన్లో మనం ఇంక్లూడ్ అయితే దేవుడు మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. పాత నిబంధనలో ఫిజికల్ ఫుడ్, యోసేపు ఐగుప్తులో ధాన్యము ఏముంటాయి, యవలు, మనలాగా గోధుమలు, డిఫరెంట్ వేరే ఒక్క దేశాలు. కానీ ఆ ధాన్యాన్ని పెట్టినప్పుడు దేవుడు సూచన అంటున్నాడు, ప్రియులారా ఈరోజు ఆహారము వాక్యమే. నీ బ్రతుకులో నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటే, వాక్యాన్ని సమకూర్చుకుంటే ఎంతోమంది ఆకలి గల వాళ్ళకు నువ్వు పెట్టగలుగుతావు. వాళ్ళ ఆత్మీయ ఆకలి తీర్చగలుగుతావు. ఆత్మీయ ఆకలితో ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? బద్రీనాథ్ వెళ్తున్నారు, కేదార్నాథ్ వెళ్తున్నారు, యెరూషలేంకి వెళ్తున్నారు, మక్కాకి వెళ్తున్నారు కదా, టెంపుల్స్కి వెళ్తున్నారు, నదుల దగ్గరికి, ఎన్ని చోట్లకి వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద పుష్కరాలకు వెళ్ళేసి వస్తున్నారు. చచ్చిపోతున్నారు పోయి. స్టిల్ వాళ్ళకు ఆకలి తీరట్లేదు. బిడ్డ, నువ్వు నా యోసేపువి, నా కుమార్తె నువ్వు నా యోసేపు లాంటివి. నేను గ్రాడ్యుయేట్ చేస్తాను వాక్యంలో కదా. అనేకులకు ఆహారం పెట్టు. నా కుమారుడు భూమి మీద జీవాహారం అయ్యాడు. భూమికి ఆకాశానికి ఎంతసేపు వెళ్ళాడు. ఆయన డొక్కలు కథ పోయేటట్టుగా రక్తం కారిపోతుంటే ఎంత చీల్చి చెండారు. ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం యేసుక్రీస్తు. ఆనాడు యోసేపు భూమి మీద ఆహారం ఇస్తే పరలోకం మీద యేసు ఈరోజు జీవాహారం ఇచ్చాడు. ఆహారం మన దగ్గర ఎంత ఉంది కదా. మనకి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. ఈరోజు కనీసం వాక్యం ఎవరికైనా 5 నిమిషాల్లో చెప్పగలుగుతావా? అట్లీస్ట్ 5 minutes ఒక బైబిల్లో పోర్షన్ తీసి చెప్పగలుగుతావా? ఈరోజు పాస్టర్గా నేను ఈ మెసేజ్ నేను 30 ఏళ్ళకి చెప్తున్నానేమో, కానీ నేను స్టార్టింగ్లో నేను చెప్పేవాడిని అండి. 94లో December 1st మెసేజ్ నేను ఇచ్చాను. అది కూడా ఈ యొక్క యాకోబు కొడుకుల మీద ఇచ్చాను, రూబెన్ షిమ్యోను మీద. 30 years తర్వాత ఆ రోజు నాకు ఏమీ రాదు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్, వెన్ ఐ స్టార్టెడ్ ప్రీచింగ్, దేవుడు ఇచ్చాడు. కానీ ఒక చిన్న భాగాన్ని నువ్వు చెప్పగలుగుతావు ఎవరికైనా? తల్లులారా ముఖ్యంగా మీరేమో నేర్చుకోకపోతే మీ పిల్లలు మొత్తం స్మాష్. పిల్లల్ని కూర్చోబెట్టి, మా తల్లి నేర్పించింది, సగం బైబిల్ నాకు మా అమ్మనే నేర్పించింది. కూర్చోబెట్టి అన్నీ చెప్పేది మా కథలు. సో మీరు ఈరోజు మీ దగ్గర ఆహారం ఉందా? మీరు ఈరోజు మీ దగ్గర పీజీ డిగ్రీ ఉందో, ఏం డిగ్రీ ఉందో కదా, డాక్టరేట్లు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ నీ బతుకులో కొద్ది ఆహారమైన ఎవరికైనా పెడతావా? ఆలోచించు. ఆకలి కొన్నవారికి ఆహారం పెట్టుమని సిలువలో ఆకలితో వేలాడుతున్నాడు ప్రభు. దప్పిగొన్నవానికి వారికి దాహం ఏమన్నాడు? ఆయన దప్పికొంటూ జీవజల ఊటను తన రక్తంతో ఇచ్చాడు. కానీ ఆలోచిస్తున్నాము. మనము అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాము. బైబిల్లో ఈరోజు చెప్తుంది, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇఫ్ యూ కీప్ ఆన్ బిలీవింగ్. ద పర్సన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ కీప్ ఆన్ బిలీవింగ్ అండ్ relying on him. If you have a plan of God, if you know the plan of God, then God will exalt you. ఇవి 3 నువ్వు తెలుసుకోవాలి బ్రతుకులో. నీ జీవితానికి ఏమి ప్రామిస్ ఉంది కదండి? నాయకులు ప్రామిస్ ఇస్తున్నారు, ఈ లోకం ఇవ్వట్లేదా కదా? మీకు ఉద్యోగాలు ఇస్తాము, ఇన్ని ఉద్యోగాలు. దొంగలు, రాజకీయ నాయకులు పరమ దొంగలు, తెల్ల బట్టల్లో ఉండే బందిపోట్లు ఈరోజు దేశాలను వెళ్తున్నారు. మన దేశమే కాదండి, అన్ని దేశాల లాగానే ఉన్నాయి. వాళ్ళ మీద ఆధారపడదు, వాళ్ళ ప్రామిసులు తీసుకోవద్దు. కనుక కంపెనీలో రండి, మీకు ట్రైనింగ్ ఇస్తామని, ట్రైనింగ్ అయినాక బొంద ఏముండదు, మళ్ళీ ఉద్యోగం కూడా ఇవ్వరాలి. మోసము. కనుక దేవుడి వాగ్దానం మీద నీ బ్రతుకును కట్టుకో. దేవుడు నిన్ను భూమి మీద ఎంతగా హెచ్చిస్తాడంటే, ఈ డిగ్రీలు, ఈ గ్రాడ్యుయేషన్లు ఇవన్నీ కామన్, ఇవన్నీ ఉండొచ్చు, తప్పులేదు, వాటి ద్వారా మనకు ఉంది. కానీ నీకు అసలు ఇచ్చే డిగ్రీ దేవుడు ఇస్తాడు బిడ్డ. ప్రామిస్ల మీద ఆధారపడితే దేవుడి వాగ్దానాలు 31 జనవరికి, January 1st బయటికి తీసుకెళ్ళాను. January 1st నువ్వు తీసుకునే వాగ్దానం కాదు. ఈరోజు భూమి మీద బైబిల్లో వాగ్దానాలు చదువు. అవి ఏవి నీకు వర్తిస్తాయి, ఆత్మ ద్వారా దేవుడు భరిస్తాడు. ఏ సేవకుడు చెప్పలేడు ఇది నీ వాగ్దానం అని. ఆ యొక్క హన్నా ప్రార్థన చేస్తుంటే అక్కడ యాజకుడు తాగావా అని అడిగాడు. అది యాజకుల బతుకులు, పాస్టర్ల బతుకులు. వాళ్ళకేం తెలుసండి? వాళ్ళేమి పరమ నుండి దిగి వచ్చిన ఆత్మస్వరూపులేమి కాదు కదా. కొద్దిమంది పాస్టర్లకు ఉండొచ్చు జ్ఞానం, బట్ కానీ నీ వాగ్దానాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. నువ్వు చదువుకో, నీ తెలుగు బైబిల్లోనే ఉన్నాయి, చదువుకో, తీసుకో. రెండవది, ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరై ఉన్నాడో ఎరిగి ఉండాలి. నా దేవుడికి 4 చేతులు, నా దేవుడికి 5 తలలు లేవు, బయటికి తీసుకెళ్ళండి. నా చేతికి 5 తలలు లేవు దేవుడికి కదండి. నాలుక బయటికి వచ్చి కళ్ళు బిగ్గరగా చేసుకొని కదా,
ఆ యొక్క వికృతమైన రూపాలు కాదు. ద పర్సన్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ఎ లవ్, ఈజ్ ఎ ట్రూత్, ఈజ్ ఎ స్పిరిట్, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుడి పర్సన్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయన పర్సన్ని తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఈరోజు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే తెలుసుకోవట్లేదా కదా? అబ్బా వద్దమ్మా పిల్లోడొద్దంటే, కాదు నాన్న మంచోడని తల్లిదండ్రులను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. మరి ఈరోజు ఒక వ్యక్తిని చూస్తే ఆ పర్సన్ ఎవరో మనకు తెలిస్తే, మరి నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే, దేవుడు అంటే ఆ యొక్క ఓయాల్లో వేసి ఊపే క్రిస్మస్లో ఆ బాలుడు ఆ యేసుక్రీస్తు, ఎంత నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. వ్యక్తిత్వం యోసేపు తన బ్రతుకులో ద పర్సన్ ఆఫ్ గాడ్ ఎవరో తెలుసుకున్నాడు. ఆయన ఫరో కంటే గొప్పవాడు, తండ్రి కంటే గొప్పవాడు, పనికి మా అన్నలైతే పోల్కలేదు కానీ అందరికంటే గొప్పవాడు. తెలుసుకున్నాడు ఆ యొక్క పర్సన్ ఆఫ్ గాడ్ని స్టడీ చేసుకున్నాడు యోసేపు. మనకు 41 అధ్యాయాల ముందు అతనికి ఉంది. మనకు జెనసిస్ 41 నుంచి రెవల్యూషన్ కదా, ఆఖరి చాప్టర్ వరకు 22 వరకు. రేపు మనం నశించిపోతే దేవుడు అంటాడు, సిగ్గు లేదు మీకు. నేను యోసేపును చూడండి, ఏమీ లేనప్పుడే అలాగనే జీవించగలిగాడు. కానీ ఈరోజు నీకు ఇంత గ్రంథము, ఇన్ని పుస్తకాలు, ఇన్ని మెసేజ్లు ఇచ్చిన స్టిల్ నేనెవరో నీకు తెలియకపోతే ఇది విడ్డూరమే కదా. ఆలోచించండి. అన్య దేవుళ్ళు దేవతలు వాళ్ళకి ఎక్కువ ఉంటారు, కానీ ఏ దేవుడి గురించి తెలుసుకోవడానికి భూమి మీద వాళ్ళకి టైం లేదు. వాళ్ళకు నీకు ఒక్క దేవుడే, ఆ దేవుడిని తెలుసుకో. పర్సన్ ఆఫ్ గాడ్. మూడోది ప్లాన్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నారాయణలో చైతన్యంలో జాయిన్ చేసి వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్, ఏదో ఉంటుంది. కానీ నో అవన్నీ కూడా భూమి మీద సెక్యులర్. బట్ స్పిరిచువల్గా ప్లాన్ ఏమిటి? నిన్ను దేవుడు ఎందుకు ఈ హాస్టల్లో పెట్టాడు? దేవుడు ఎందుకు నిన్ను ఈ కాలేజీలో పెట్టాడు? దేవుడు నిన్ను ఈ కాలనీలో ఎందుకు పెట్టాడు? దేవుడు ఎందుకు నేను ఈ బంధువుల మధ్యలో నిన్ను పుట్టించాడు? ఈ యొక్క దేర్ ఈజ్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ఏదో నీ బ్రతుకులో రివీల్ కావాలి. ఆ ప్లాన్ రివీల్ అయినప్పుడే నన్ను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ వేశారు. కాళ్ళు చేతులు కట్టి ఒక హాస్పిటల్లో రాత్రి అంతా పైపుతో కొట్టారు నన్ను. నాకు అన్నీ కూడా హాయిగా గుర్తున్నాయి, దాదాపుగా మర్చిపోతూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఒక ప్లాన్ మనది తెలిస్తే అన్నలు తీసుకెళ్ళి ఎలాగున గుంతలో వేసేసారు, అలాగున ఆ ప్లాన్ తెలిసినప్పుడు అవుతుంది, నో ప్రాబ్లం. దోతాను గుంటలోంచి ఐగుప్తు సింహాసనంలోకి లేపగలిగాడు. ఫ్రమ్ ద పిట్ టు పిన్నాకిల్. కనుక అన్నలంతా వచ్చి ఒకరోజు కాళ్ళు మొక్కారు, తమ్ముడు కాళ్ళు మొక్కారు. దేవుడు నెరవేరుస్తాడు. సో ప్లాన్ నెవర్. అతని యొక్క ఇనుమ సంఖ్యలు అతని కాళ్ళు బాధ పెట్టిన, హీ స్టిల్ బిలీవ్డ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. సో దేవుడి ప్లాన్ నీ బ్రతుకులో ఏముందో తెలుసుకో. నేను ఆంధ్ర, నేను తెలంగాణ, లేకపోతే నేను ఆ కులముని, ఇవి కాదు. నీ ప్లాన్. నేను క్రీస్తులో దేవుడు ఎందుకు పిలిచాడు? అసలు నీకే తప్ప ఇంతమందికి ఎందుకు రక్షణ ఇవ్వలేదు ఈ లోకంలో దేవుడు? నీకు తప్ప ఎందుకు దేవుడు మంచి వాక్యం ఇవ్వట్లేదేమో ఆలోచించు. కనుక నీ బ్రతుకులో దేవుడి ప్లాన్ తెలుసుకుంటే నీ యొక్క జాబు, నీ యొక్క మ్యారేజ్, నీ చిల్డ్రన్, నీ ప్రాపర్టీస్, అసెట్స్, ఎవ్రీథింగ్ ఆయన కిందకి వస్తాయి. నువ్వే దేవుడి ప్లాన్లో లేకపోతే నువ్వు ఒక నామినల్ క్రిస్టియన్గా, డినామినేషనల్ క్రిస్టియన్గా మిగిలిపోతావేమో. గాడ్స్ పర్పస్ నీలో నెరవేరదు. కనుక దేవా నాకు సహాయం చేయి. ద ప్రామిస్, ద పర్సన్, ద ప్లాన్ నా బ్రతుకులో ప్రభా నేను ఎరిగి నిన్ను ప్రేమించి గొప్ప స్థితికి వస్తాను దేవా, నా కృప దయచేయి. ఈ చర్చికి ఎప్పుడు రావాలని ఏమి లేదు. కొంతమంది చర్చి మానేస్తే పాస్టర్లు అంటారు నీకు ఆశీర్వాదం రాదు. అలాంటి దిక్కుమాలిన పాస్టర్ నేను కాదు. అసలు ఈ చర్చికి వచ్చి నువ్వు వాక్యం ఏమైనా విని నేర్చుకోకపోతే పోయినట్టే. కానీ వాక్యం విని నీవు మారితే నువ్వు ఎక్కడున్నా సరే, నాకు కాదు మనుషులకు కాదు, దేవుడికి మహిమకరంగా జీవిస్తావు. కనుక తండ్రికి ఎంత దూరంలో ఉన్నాడు యోసేపు, తండ్రికి వారి కుటుంబానికి ఎంత దూరంలో ఐగుప్తులో జైల్లో మగ్గుతున్నాడు. అది కూడా ఒక నీచమైన కేసు మీద. యవనస్తుడు కనుక పెడితే ఈజీగా ఆ కేసు ఇది అవుతుంది. రేప్ చేశాడు, రేప్ కేసు మీద లోపడున్నా ఏం బాధపడలేదు. కనుక ఎక్కడున్నా దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ప్లాన్లో ఉంటే కనుక ప్రార్థన చేసుకుందాం. దేవా, ఆనాడు భూమి మీద మానవులను కరువులో నుంచి కాపాడినవాడు యోసేపు, కానీ మానవులను ఆత్మీయ ఆకలి నుంచి కాపాడింది నీ కుమారుడే. కనుక నీ కుమారుల్లో మేము కూడా ప్రభు రెండూ చేయొచ్చు ప్రభా. ఆకలిగా ఉన్న వారికి ఫిజికల్గా ఆహారం పెట్టచ్చు, ఆత్మీయ దప్పికతో లక్షల కోట్ల మంది ప్రభా నాయన విగ్రహాలను మొక్కుతూ నశిస్తున్న వారికి మేము ఆత్మీయ ఆహారం కూడా పెట్టచ్చు. నన్ను వాడుకో అని ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు నా తండ్రి నాయన మరి ప్రభా రేపు 16th రోజు మా యొక్క చర్చ్ యొక్క ప్రభా నా తండ్రి బైబిల్ కాలేజ్ యొక్క గ్రాడ్యుయేషన్ ఉంటుండగా ప్రభా నాయన నిజమే ప్రభా ఆనాడు యోసేపు ఎంత గొప్పగా గ్రాడ్యుయేట్ అయ్యాడు ప్రభా. ఏ స్థితికి వెళ్ళాడు, ఏ స్థితికి హెచ్చిపోయాడు, ఏ స్థితికి అతను ప్రభా వెళ్ళిపోయాడు. రాజు తర్వాత నాయన సెకండ్ పర్సన్ అతను
ఉన్నత స్థితికి వెళ్ళి నువ్వు అందరినీ హెచ్చించగలుగుతావు. కానీ అలాంటి కృపను మాకు దయచేస్తున్నావు ఆయన. విత్తబడిన వాక్యం నారుకట్టి నీరుపోసి నూరంతాలు ఫలింపచేయమని ఈరోజు వాక్యం విన్న వాళ్ళ బ్రతుకులో, నా బ్రతుకులో ప్రామిస్ ఏంటి బైబిల్లో నుంచి, వన్ ప్రామిస్ నిజంగా నమ్మి నాయన ముందుకు సాగు. నా బ్రతుకులో నాకు దేవుడి గురించి ఎంత తెలుసు, హౌ ఐ నో ద పర్సన్ ఆఫ్ గాడ్. అంతేకాదు నా జీవితంలో దేవుడి ప్లాన్ ఏంటనేది ఆలోచించి గొప్ప బిడ్డలో ఉండక మీరే గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ యుగములకు యుగములకు రాజైన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.